ఇందులో సారాంశం ఏమిటంటే చాలా వివరంగా రిపీటెడ్గా కూడా బాబు చెప్పారు. పరీక్షిత్కి సందేహం వచ్చింది అని కూడా ఒక మాట అన్నారు. పరీక్షిత్కి సందేహం పరమాత్మ పరమేశ్వరుడుని ఆయన భగవంతుడని ఇప్పుడు భాగవతం మనం చదివితే మనకి తెలుస్తుంది, కానీ గోపికలకి తెలియదు కదా. వాళ్ళకి కేవలం పురుషమోహమే కదా, అది ముక్తిహేతు అవుతుందా అని ప్రశ్న. ఆయన శుకుడు ఏం చెప్పాడంటే, సప్తమ స్కంధం కాగా చెప్తున్న సమయంలో నీకు శిశుపాలుడు వీళ్ళందరూ కూడా ద్వేషం చేత, భయం చేత, క్రోధం చేత తరించారని చెప్పాను కదా అని సమాధానం చెప్పాడు. అంటే అందులో అంతరార్థం ఏంటంటే, వాళ్ళకు కూడా అతడు పరమాత్మని తెలియదు కదా, వాళ్ళకి మాత్రం పరమాత్మని తెలిసి ద్వేషించారా, తెలిసి భయపడ్డారా? లేదు. ఎవడైతే అతన్ని అనన్య చింతతో అహర్నిశలు అతడి ఎందే ద్వేషం చేత కానీ, క్రోధం చేత కానీ, భయం చేత కానీ, ప్రేమ చేత కానీ, మోహం చేత కానీ అతడి యందు మనోబుద్ధి చిత్తములు లయమై అతడి యందు శ్రద్ధతో ఉండి, అలాగే ఆ శ్రద్ధ తప్ప ఒకటి లేకుండా ఉంటాడో వాడు తరిస్తాడని భావం. అందులో మనందరికీ కామక్రోధ లోపాలు ఉన్నాయి, ఒకరి యందు ప్రేమ, ఒకరి యందు ద్వేషం అన్నీ ఉన్నాయి, కానీ ఏకకాలం ముందు అన్నీ పనిచేస్తున్నాయి. వాళ్ళలో ఒక గుణమే పనిచేసింది, కలిపి మళ్ళీ ఉత్తరించడం మళ్ళీ వస్తున్నాయి. ఈశ్వరుని యందు ద్వేషం కానీ, ఆ కృష్ణుని యందు ద్వేషం కానీ, మోహం కానీ ఉన్నప్పుడు వాళ్ళలో మోహం ఉన్నటువంటి గోపికలకు భర్తలేందు ద్వేషం లేదు, భర్తలకు స్మరణే లేదు, క్రోధం ఎవరి మీద లేదు. మోహం అనేటటువంటి ఒకనొక గుణమందు వాళ్ళలో ఉండే సమస్త 3 గుణములను అనేక లక్షణములు కలిసి ఒకదాంట్లోనే పర్యవసించి అట్టే ప్రవహించింది జీవాత్మ. ఏకాగ్రత ఏర్పడింది. కంసుడు భయంతో ఉన్నప్పుడు వాడు భార్యలను ప్రేమించలేదు, కొడుకులను చూసుకోలేదు, రాజ్యకాంక్ష లేదు, ఆ సుఖం లేదు, ఏదీ లేదు, వాడికి భయం తప్ప. వాడి కాలం ఆసన్నమైన సమయంలో వాడికి భయం మాత్రమే ఉంది, ఇతర రాగద్వేషాలన్నీ మర్చిపోయినాడు వాడు. కాబట్టి ఏదైనా ఒక ఆస్కారం, ఒక కారణం దొరికినప్పుడు ఇతర లక్షణములు మనుష్యుల్లో ఉండే అవన్నీ కూడా నశించిపోయి ఏకముఖంగా ఈ ఆత్మ వస్తువు మనోబుద్ధి చిత్తములను ఆధారం చేసుకున్నట్టు ప్రవహిస్తే అటే వెళ్ళిపోతుంది. అనేకం ఉండకూడదు. భక్తి తాత్పర్యము ఒక చోట, భయము ఇంకొకటి, ప్రేమ మరొక చోట. ఇలాగా అంతఃకరణ యొక్క శక్తి శతథ ప్రవహిస్తున్నప్పుడు దానికి ఒక మార్గం అంటూ గమ్యస్థానమే ఉండదు. దానికి ఇక్కడే ఉంటాడు. గమ్యాన్ని చేరుకోవడానికి ఏకాగ్రత, ఏ కారణమైనా కావచ్చు, ద్వేషమైనా కావచ్చు, భక్తి అయినా కావచ్చు, ఒక దాని ఎందే ఉండాలి శ్రద్ధ. ఆ సమయంలో ఇతర ప్రవృత్తులు పని చేయవన్నమాట. వాళ్ళలో కృష్ణుని యందు ప్రేమ ఉన్న సమయంలో భర్తలని ద్వేషించలేదు, మర్చిపోయినారు అన్నాడు. వాళ్ళ ఇంటి పనులన్నీ మర్చిపోయినారు అన్నాడు. ఇంకా ఇది కాక పరపురుషుడు అనేటటువంటి ధర్మజ్ఞానం వాళ్ళకి లేదా? అంత మాత్రం జ్ఞానం భారతదేశంలో పశువు కూడా ఉంది, ఇంతో అంత. ఆ ధర్మజ్ఞానం కూడా మర్చిపోయినారు. ఏది జ్ఞాపకం ఉండకూడదు, అది ఒకటే ఉండాలి. ఆ కృష్ణ ప్రేమ తప్ప మరొకటి, మోహం తప్ప మరొకటి ఏదీ ఉండరాదు. ఆ కారణం చేత వాళ్ళు తరించారు. పరీక్షిత్ మహారాజా వాళ్ళందరూ కూడా ఇతడు పరమాత్మని తెలియకనే కదా తరించారు. చెడ్డ మార్గంలో ద్వేషంతో, నెగిటివ్ క్వాలిటీస్ అంటామే, వాటితోనే తరించారు. ప్రేమతో ఎందుకు తరించరు? వాళ్ళకి పరమాత్మని తెలియదు అని. అన్నిటికీ ప్రధానమైన వస్తువు తీవ్రమైనటువంటి వాంఛ. ఎంత తీక్షణంగా, ఎంత తీవ్రంగా ఆ కోరిక ఉంటుందో, పరమాత్మని చేరుకోవాలనేటువంటి తీవ్రత ఎంత ఉంటుందో అంత. సంక్రమణం చేసేటువంటి పక్షి వలె తురుమని ఆ కొమ్మ మీద ఎగురుతుంది, కాసేపు ఈ చెట్టు కాదని ఇంకో చెట్టు మీదకి పెడుతుంది, ఇది నిమ్మకాయ మీద కాసేపు ఇలా పొడుస్తుంది, తర్వాత జామ చెట్టు మీదకి పెడుతుంది, తర్వాత ఇంకేదో పనస చెట్టు దగ్గరికి పెడుతుంది. ఇలాగా భ్రమరం అనేక పుష్పాల దగ్గర ఏదో మధు ఉందని వెళ్ళడానికి తిరుగుతూ ఉంటుంది. అలాగా అనేకాగ్రత, అనేక విషయములు యందు మనిషి పరిభ్రమించేటటువంటి జీవుడికి ఒకే వస్తువు అయినటువంటి పరమాత్మ దొరకడం దుర్లభం. అనేక వస్తువులను ప్రాప్తి కొరకై అనేక వస్తువుల యందు అనేక విధములైన శ్రద్ధ కలిగిన మానవుడు ఒక వస్తువుని పొందడం కష్టమవుతుంది. ఇది సృష్టిలో రహస్యం. అది మోహమే ఏమిటంటే వాళ్లకు ధర్మ వివక్షత లేని వాళ్ళు కూడా కాదు, వాళ్ళ శీలం శంకించేటట్టుగా ఉందా? భర్తలు సక్రమంగా కాపురం చేసిన వాళ్ళు కారా? జారకాంతలా వాళ్ళు? అలాంటి వాళ్ళు ధర్మజ్ఞానం లేదా? కృష్ణుడు పరపురుషుడేమో అనే సందేహం లేదు. అంటే ఆ ధర్మాన్ని మర్చిపోయారు, విస్మరించారు వాళ్ళు. భయంతో, సందేహంతో ఇది అధర్మమేమో అని ఒక స్త్రీ అనుకుని ఉంటే ఆ స్త్రీ అతన్ని పొంది ఉండేది కాదు, ముక్తి వచ్చేది కాదు.
అక్కడ ఏకాగ్రత భంగం అవుతుంది, తీవ్రమైన భావం చెడిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏకాగ్రతే వాళ్ళని రక్షించింది. మనకు సందేహం ఉంటుంది, అతడు అధర్మంలో ఉన్నాడేమో అని సందేహం అవుతుంది కదా. అతడు అధర్మాన్ని ప్రేరణ చేశాడా? సరే, సృష్టిలో ఆ రహస్యం ఉంటే ఉండవచ్చు. ఆదర్శపురుడే పుట్టిన తర్వాత ఆదర్శాన్ని మన్నించాలి కదా, ధర్మాన్ని మన్నించాలి కదా. అంటే లోకంలో అనేక ధర్మములు ఉన్నాయి. ఆయా ధర్మములు ఆయా మనుషులు ఆ సందర్భాలలో ఆచరించవలసిందే. ఇంద్రుణ్ణి ఆరాధన చేయడం వైదికుడు కూడా చేస్తున్నాడు. పర్జన్య మేఘాన్ని సృష్టి మాకు సూర్యుష్టి నిమ్మని చేయటం లేదా? బ్రాహ్మణుడు యజ్ఞంలో చేయటం లేదా? మరి గోపకులు యంత్ర పూజ చేస్తే ఎందుకు వద్దన్నాడు ఆయన? అలాగే ఆయన ఓ ప్రశ్న వేశాడు, ఇంద్రుడు స్వతంత్రుడా అని. ఇంద్రుడు స్వతంత్రుడా అంటే మిమ్మల్ని ఆరాధించని దేశములలో వర్షిస్తున్నాడా లేదా? వర్షించడమే వాడు ఉద్యోగం అయ్యా. మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా లేచే దేశాల్లో వాడు వర్షం పడేస్తూనే ఉన్నాడు. అక్కడ యజ్ఞం ఎవడు చేయటం లేదు. ఉంటున్నటువంటి ప్రకృతి శక్తి ఏ పరమాత్మ యొక్క శాసనాన్ని అనుసరించి తన ఉద్యోగం నిర్వహిస్తున్నదో ఆ పరమాత్మ యొక్క సాన్నిహిత్యం మీకు ఏర్పడినప్పుడు అంతకంటే అతడి అధీనమందు ఉండే ఇతర శక్తులను ఆరాధించి ఇతన్ని విస్మరించడం దోషమవుతుంది. నేను మీ దగ్గర ఉన్నాను, నా సన్నిధిలో మీకు ధర్మములు లేవు. స్త్రీకి స్త్రీ ధర్మం కానీ, దేవతల పట్ల మానవులకు ఉండేటువంటి యజనయాజనాదుల ధర్మములు కానీ, ఇట్లాంటివి పరమాత్మను సన్నిహితంగా ఉంచుకున్న సమయంలో ఉన్నాననే భావం నీ కలిగితే, ఆ శ్రద్ధ కలిగినప్పుడు నీ ధర్మాలు మర్చిపో. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఆ పూజ చేసే వాళ్ళకి, ఇంద్ర పూజ చేసే వాళ్ళకి అదే చెప్పాడు. స్త్రీలకు కూడా ఊరికి ఆ ధర్మం ఉంటుందని జ్ఞాపకం చేశాడు. అయినా ఆ చెవికి ఎక్కలేదు. అది ఆయన తప్పు కాదు, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత అట్లాంటిది కాబట్టి వాళ్ళకి కోరికను ఇచ్చాడు. మరి ఎలాంటి భౌతికమైనటువంటి దోషయుక్తమైనటువంటి సంబంధం వాళ్ళ ఎందుకు లేదు, భావనయే ఉంది. వాళ్ళకి శరీరాలు విస్మరించారు, అన్నీ పోయినాయి. వాళ్ళకి కృష్ణ పరమాత్మ తప్ప వాళ్ళ మనోబుద్ధి చిత్తాహంకారములలో నేను అనే భావం లేదు. అప్పుడు ఆ తీక్షణ తీవ్రత చేత వాళ్ళ ముక్తిని పొందారు. ఆయన వారి శరీరాన్ని కూడా కోరలేదు, వాళ్ళు కోరలేదు, ఆయన కోరలేదు. అందుకనే చెప్పాడు, మీ భర్తలు, మీ ఇళ్ళు, ఆకిళ్ళు, మీ పిల్లలు, పశువులు, ఆ పనులు విస్మరించి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అన్నాడు. అంటే ఆయన వాళ్ళకి ధర్మాన్ని, ధర్మచ్యుతిని వాళ్ళకి బోధించాడేమో, ధర్మగ్లానిని ప్రేరణ చేశాడేమో, లేకపోతే అధర్మాన్ని ఆయన ఆమోదించాడేమో అని అనుకుంటారు. ఆయన ఆమోదించలేదు. అలా చెప్పినప్పటికీ, వాళ్ళకి జ్ఞాపకం చేసినప్పటికీ ఆ ధర్మం వాళ్ళకి వినిపించలేదు. అలాంటి ఏకాగ్రతలో వాళ్ళు ఉన్నారు. అది అదే కావాలి. తీక్షణత, తీవ్రత్వం ఉండాలి. వేదన, ముక్తి ఏం కావాలి, ఏం చేస్తే ముక్తి వస్తుంది, భగవంతుడు లభిస్తాడంటే, చంటి పిల్లవాడు ఓ వస్తువు కావాలంటే అడుగుతాడమ్మని. ఇవ్వకపోతే వాడు కనుక నిజంగా పట్టుదల కలిగినటువంటి వాడే అవుతే ఆ అమ్మని, నాన్నని, ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళని ఏడిపించైనా ఏడిచైనా, తన తలకాయ పగలగొట్టుకునైనా సరే, భయపెట్టైనా సరే, పీడించైనా సరే ఆ వస్తువు పొందేదాకా వాడు ఊరుకోడు. ఏడుస్తాడు, దొర్లుతాడు, వస్తువులు పగలగొడతాడు, పీకుతాడు, కరుస్తాడు. చిట్ట జరిగే అది వస్తువు సంపాదిస్తాడు. చంటి పిల్లలు వస్తువులు సంపాదించగలుగుతున్నారు. ముక్తి ఎందుకు కాంక్ష ఉండేవాడు అలా ఏడుస్తున్నాడా, అలా దొలుతున్నాడా, అలా దుఃఖపడుతున్నాడా, అలా భోజనాలు మానేస్తున్నాడా? పాలు పడితే తాగడు వాడు, ఎత్తుకుంటే ఊరుకోడు, అన్నం తినమంటే తినడు, పడుకోరా అంటే పడుకోడు, రేపిస్తానంటే ఒప్పుకోడు. అంత తీక్షణమైనటువంటి వాంఛ ఉన్నప్పుడు ఆ వస్తువు అతడు పొందుతాడు. అది సృష్టిలో రహస్యం, సృష్టిలో ఉండే ప్రకృతి సహజమైనటువంటి ఒక లక్షణం సృష్టిలో ఉంది. అలాగే ఎవడైనా ఏకాగ్రత చేత, తీక్షణత చేత వస్తువును పొందుతున్నాడు. ఈశ్వరుడు, ముక్తి మొదలైనవన్నీ కూడా అలాగ పొందబడే వస్తువులు కానీ, స్పేర్ టైంలో క్యాజువల్గా కాసేపు ధ్యానం చేస్తే వచ్చే వస్తువులు కావు. అలాంటివి కావు. ఈశ్వరుని విషయాన్ని పొందడం విషయం కూడా అలాగే అని భాగవతం చెప్తాడు. ఏనాడో మనం పుణ్యమూర్తులమైతే భగవంతుని అనుగ్రహం మన మీద వస్తే అలాంటి తీక్షణమైనటువంటి, తీవ్రమైనటువంటి కాంక్ష, కోరిక మనకు కలుగునుగా కానీ కోరాలి. అలాంటి కోరికని, గోపికలిగి ఉన్నటువంటి కోరికని నాకు కలిగించు, ఆ తీవ్రత ఇయ్యమని ప్రార్థిస్తే పూర్వపుణ్యం చేత మన ప్రవృత్తి ఒక మార్గంలో వెడుతుంది. అది అలాంటి జయం కలిగినటువంటి తీవ్రత మన ప్రవృత్తిలో కలిగితే పుణ్యం వల్ల ముక్తి రాదు. పుణ్యం వల్ల ముక్తికి హేతువైనటువంటి పరిస్థితి ఒకటి దొరుకుతుంది. ముక్తి పుణ్యం వల్ల రాదు. దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలు కడితే ముక్తి రాదు. రోజు అభిషేకాలు అవి చేస్తే ముక్తి రాదు. తీవ్రత
అది కోరుకోవడం చేతనే వస్తుంది. కోరుకునేటటువంటి శక్తి మనోబలం పుణ్యం చేత వస్తుంది. అవతల అద్దరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఏర్పడుతుంది. ఇది దాంట్లో రహస్యం. భాగవతంలో ఎప్పుడు వింటున్నా ఆ భక్తులకి మనకి పోల్చుకుంటూ ఉండండి. అలాంటి వాళ్ళ తీక్షణత నాకు ఎప్పుడు కలుగుతుందో అని కోరుకోండి. కావాలని కోరండి. అదే మన కర్తవ్యం. మహాత్ముల చరిత్రలు వింటున్నాం. ఏ క్షణంలో కలిగింది? కృష్ణుడి మురళీరామం విన్న తర్వాత లేదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అతను ఎందుకు ముద్దు ముచ్చట తంటి పిల్లవాడుగా కూడా వాళ్ళని ఆకర్షించాడు. తంటి పిల్లవాడు కూడా మనల్ని ఆకర్షిస్తాడు. అతడి ఆకర్షణ శక్తి ఎట్టిదంటే శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళి శిశువుని గురించి మాట్లాడుకునేవారు. ఇంటికి వెళ్ళి గోదోహనం చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఆ కృష్ణ శిశువును ఎప్పుడు చూస్తాం, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు ఆడుకుందామని ఉంటే ఇంటికి వచ్చి అల్లరి చేస్తుంటే, కుండలు పగల కొడుతుంటే, పాలు తాగేస్తుంటే కూడా దానికి కోపం కంటే అతను చూచే ఆనందమే ఎక్కువ ఉండేది వాళ్ళకి. వాళ్ళ సంస్కారములు బలమైనటువంటి పాశంతో అతడు చుట్టుకున్న అతడి శైశవ స్థితి నుంచి దాన్ని భూమిని తీసుకొచ్చి తాడుతో కడతాం. మరి రాట పాతాం కదా, దాని దగ్గర అది ఉండమంటే ఉంటుందా? రాటలో ఏముంది? స్వేచ్ఛ పోతుంది దానికి. అలా కాక దేని యందు మనసు లగ్నమై ఏందో ఆనందమైతే ఉందో వాళ్ళ మనసు బుద్ధి చిత్తం అంతా అటే సమాకర్షించబడి అతని చుట్టూనే తిరుగుతున్నారు. అతను పుట్టిన నందగోపకులంలో వచ్చినప్పటికీ, వ్రజలో వచ్చినప్పుడు ప్రపంచంలో వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలు ముద్దుగా లేరా? కాకిపిల్ల కాకి ముద్దు కదా. మరి కృష్ణుడి మీద ఏంటి అంటే వాళ్ళకి తల్లికి కొడుకు ఉండేటటువంటి ఆ ప్రేమ మాత్రమే పరిమితం అయిపోయింది. ఈతడి యందు ఉండేటటువంటి ఎవరో చంటి పిల్లవాడి మీద ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఉండే ముద్దు ముచ్చట్లు అనుకున్నారు. వాళ్ళకి తెలియకుండానే అందులో లయించారు. అది అభేద ప్రతిపత్తి లాంటిది ఒకటి ఏర్పడింది. వాళ్ళ సంసారాలు నిమిత్త మాత్రమైనాయి. అవి విధి లేక నిర్వర్తించవలసినటువంటి ప్రతి విధి తాత్కాలిక విధి అయిందే తప్ప మనసులో యావత్ భావనతోనూ అవి ఆచరించవలసిన ధర్మాలుగా గోచరించడం మానేసింది. స్వకీయమైన పుత్ర ప్రేమ కంటే ఈ శిశువు మీద మోహం పెద్దది. అలాగ ప్రవృత్తి క్రమంగా పెరిగి 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 దట్టంగా అల్లుకొని వాళ్ళకి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇంకొకటి ఏమిటంటే అతడు 11 సంవత్సరముల వయసు అయిన తర్వాత వీళ్ళని వదిలేదలుచుకున్నాడు. వాళ్ళలో తన యొక్క రూపమందు, భౌతికమైన తన శరీరమందు వాళ్ళకు ఉండేటువంటి మోహాన్ని పర్యవసించకుండా వదిలిపెట్టడం దోషం అవుతుంది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. రాసక్రీడలో వాళ్ళకు ఉండేటువంటి సమస్త సంస్కారములు, అతడి భౌతికమైన రూపం మీద ఉండేటువంటి మోహం రాసక్రీడలో తృప్తిని చెంది పరాకాష్ఠ పొంది శాంతపడింది. ఆ పరిస్థితిలో ఆ రాసక్రీడని వాళ్ళకి కల్పించి వాళ్ళ అంతఃప్రవృత్తిలో ఉండేటువంటి ప్రేమకు తగినటువంటి ప్రతిఫలం, ఆనందాన్ని వాళ్ళకి అప్పుడు ఇచ్చి ఉండకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు. నేను మీలోనే ఉన్నాననే బోధ కూడా చేశాడు. భౌతిక రూపం మీద మోహం కంటే నా యందు ఎప్పుడు శ్రద్ధ వహించి ఉండండి. ఈ రూపాన్ని మీరు ధ్యానం చేయడంలో దోషం లేదు, కానీ నా సాన్నిహిత్యం కోరవలసిన అవసరం లేదు, నీ హృదయంలోనే చూసుకున్నాను అని బోధ చేసి యావత్ శేష జీవనం అంతా కూడా తపోమయం చేశాడు. వాళ్ళకి పొందినటువంటి వాళ్ళు కోరుకున్న కోరిక పర్యవసించాలి. భగవంతుడు ఆరాధన చేయగా ఒక వరం ఇస్తాడు. అప్పటికి తపస్సుకి పర్యవసానం అది. భౌతిక రూపం మీద ఉండేటువంటి మోహానికి పర్యవసానం ఏమిటంటే 11 సంవత్సరములు పెంచుకుని దృఢంగా లోపల పాతుకుపోయినటువంటి మోహానికి పర్యవసానం రాసక్రీడ. అతడు ప్రత్యక్షంగా చూపించాడు, భౌతికంగా చూపిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అంగనా మంత్రే మాధవం 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 చాంతరేణ అంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగా ఆ ప్రకారంగా కల్పించాడు. ప్రతి అంగనికి మధ్యన మాధవుడు ఉన్నాడు, మాధవుడికి మధ్యన ఇంకొక అంగన ఉంది. ఇన్ని రూపములతో నేను ఉండగలిగిన వాడిని భౌతికంగా మీ హృదయంలో ఉండలేనా నేను అని రూఢిగా అతడు వాళ్ళకి అవగాహన చేసేటట్టు అయ్యేటట్టు చేశాడు. ప్రత్యక్షంగా అతడికి తన యొక్క సర్వాంతర్యామిత్వము, సర్వమయత్వము, ఆంతర్యామి సన్నిహితత్వము రుజువు చేసి వాళ్ళకి చూపించి
వాళ్ళని శాంతపరిచి వాళ్ళలో ఉండే మోహం తపన దుఃఖంగా పరిణమించకుండా ఆనందంగా పరిణమించేటట్టు పర్యవసింప చేసి తాను అక్కడి నుంచి వెళ్ళాడు అని దాని అర్థం. రాసక్రీడలో ఇంట్లో దర్శనం ఇవ్వడం అనేటటువంటి క్రియ ఏదైతే ఉన్నదో దానికంటే అత్యధికమైనటువంటి ఒకనొక యోగసిద్ధి వాళ్ళకి కలిగింది. ఏకకాలం ముందు గోపికలు ఏమనుకుంటున్నారంటే నా ఇంటికి రహస్యంగా నాతో మాట్లాడడానికి వచ్చాడు, నేనంటే ఆయనకి ప్రేమ అని ప్రతిదీ అనుకుంటోంది. అది ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉందనే భావన రాసక్రీడలో తొలిగింది. నాతో ఎలాగ సన్నిహితంగా నన్ను లాలిస్తున్నాడో, నాకు ముద్దుముచ్చుడు చూపిస్తున్నాడో అలాగే అందరి దగ్గర ఉన్నాడు. ఇతడు ఎవరి సొత్తు కాడు, ఇతడు సాక్షాత్ పరమాత్మ అనేటువంటి రాసక్రీడలోనే వాళ్ళకి ఒక అద్భుతం చేత గోచరించింది. అట్టి పరమాత్మని వాడు తర్వాత పొందారు. రహస్యంగా కలుసుకునేటువంటి ఇంట్లో దొడ్డి దారిని వచ్చే కృష్ణుని కలుసుకోలేరు. అలాంటి వాడిని కాదు వాళ్ళు ప్రేమించింది. ఆ తర్వాత సర్వరూపములు అనేక రూపములు తానే ఏకకాలం ముందు ధరించగలిగిన పరమాత్మ ఎవడు భౌతికమైన శరీరానికి లిమిట్ అయి లేడో అట్టివాడిని తర్వాత ధ్యానించి తెలుసుకున్నారు. తపస్సు ఒక స్థాయి పెరిగింది. తపస్సు కూడా పెద్ద స్థాయికి వెళ్ళింది. క్వశ్చన్ ఆన్సర్ బాగా మీకు తెలుస్తుంది. ప్రశ్న వేస్తేనే నాకన్నీ తెలుసని కాదు, ఇక్కడ కూర్చోవడం మాట్లాడుతుంటే నాకు తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇలాంటి వాళ్ళు అడిగితే ఇంకో క్వశ్చన్ నాకు ఆన్సర్ ఏమైనా స్ఫురిస్తవచ్చు. ఆ స్ఫూర్తిలో ఇంకా లోపల ఉండేటువంటి సమస్త విజ్ఞానము ప్రతి అంతఃకరణలోనూ లోపల దాక్కునుంది. సైన్స్ అంతా ఎక్కడుంది నాళ్ళు వీళ్ళు డిస్కవర్ చేయకముందు మనిషి బుద్ధిలో ఉంది, లోపల నిద్రపోతూ చేతనే బయటకు వస్తుంది. సైన్స్ ఆకాశం నుంచి కింద పడింది ఏమిటి, మనిషి బుద్ధిలోని ఆ ప్రశ్న వేయడం సమాధానం కోసం వెతుక్కోవడం అనేటువంటి టైం ఎంత పట్టిందో ఆ సైంటిఫిక్ డెవలప్మెంట్కి అంత టైం పట్టింది. అలాగే ప్రతిదీ చరిత్ర కంటే కాక్టైల్ బాగుంది, వదలడం కష్టంగా ఉంది. కపిల మహర్షి చరిత్ర చెప్తున్నాం, మధ్యన ఋషిశృంగుడి చరిత్ర ఉంది. అది నేను పక్కన పెట్టి తర్వాత కపిల మహర్షి చరిత్ర వెళ్ళాను. కారణం కూడా తర్వాత చెప్తాను. ప్రథమ ప్రజాపతి బ్రహ్మచేత సృష్టించబడ్డవాడు. ఈ సృష్టిలో అనేక ప్రాణికోటిని సృష్టించమని బ్రహ్మ ఆయనకు ఆదేశించాడు. కర్దముడు సరస్వతీ తీరానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 10,000 దివ్య సంవత్సరాలు చేశాడు. 10,000 భూ సంవత్సరాలు ఇంకా చాలా. అతడికి దేవహూతి అనేటువంటి భార్య ఉన్నది. విష్ణువుని ధ్యానించగా ఒకనాడు ఆయన ప్రత్యక్షమై, నీ భార్య దేవహూతి వల్ల నీకు 90 కూతుళ్ళు పుడతారు, నా వంశంలో ఒక కొడుకు పుడతాడు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు విష్ణువు. ఆమెకు 90 కుమార్తెల తర్వాత కలిగారు. వాళ్ళ పేర్లు గళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి. దానికి సంబంధించినవి కానీ ఉత్తమ లక్షణములు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకునేవారు. ఒట్టి సింబాలిక్ అండి, నిజంగా కూతురు పుట్టలేదేమో. ఖ్యాతి అంటే కూతురు ఉంటున్నానికి, కన్న కూతురికి ఖ్యాతిని పెట్టుకోవడం ఏమీ అసహజం కాదు. అలాగే ఇవన్నీ అరుంధతి కూడా ఆయనకు పుట్టిన పిల్ల శాంతి అని. 90 కూతురు పుట్టారు. మళ్ళీ 10వసారి ఆమె గర్భవతి అయింది దేవహూతి. ఆయన అన్నాడు 90 కుమార్తెలు కలుగుతాడని భగవంతుడు వరం ఇచ్చారు. కలిగారు. నీ కడుపులో సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అంశతో ఒక కుమారుడు కలగబోతున్నాడు. సంసారికి తాలించి నేను సన్యసించి నేను తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. దేవహూతికి నచ్చ చెప్పి సంసార జీవనాన్ని విరమించుకుని గృహస్థగానే అతడు సన్యసించాడు. ఇంట్లోనే ఉండిపోయినాడు. తర్వాత దేవహూతి కపిలుడు అనేటటువంటి కుమారుణ్ణి కన్నది. ఆయన జన్మకి దేవతలు సంతోషించారట. దేవదందువులు మోగినాయని చెప్తున్నాడు. అంత పుణ్యపురుషుడు. బ్రహ్మదేవుడు వచ్చి ఆ శిశువుని ఆశీర్వదించాడు. తర్వాత ఆడపిల్లలు ఉన్నారు కదా, నువ్వు సన్యసిస్తే ఎలాగా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా అని దేవహూతి అన్నది. 90 ఆడపిల్లల్ని వాళ్ళకి వివాహం ఈ ప్రకారంగా చేశాడు.
కళ అనేటువంటి కుమార్తెను మరీచికి ఇచ్చాడట. అత్రి మహర్షికేమో అనసూయనిచ్చాడు. శ్రద్ధ అనే కుమార్తెను అంగిరసుడికి ఇచ్చాడు. పులశ ఋషికి హవిర్భువునిచ్చాడు. పులహుడికేమో గతినిచ్చాడు. క్రతువునకు క్రియ ఇచ్చాడు. భృగువునకు ఖ్యాతి, వశిష్ఠునికి అరుంధతిని, అథర్వునకు శాంతిని ఇచ్చి వివాహం చేశాడు. పంపించేశాడు. పుట్టిన పిల్లవాడిని ఓ రోజు చిన్నవాడే అతన్ని ఏకాంతంగా లోపలికి తీసుకొచ్చి ఆ కొడుక్కి నమస్కరించాడు కర్దమ ప్రజాపతి. మరీచికి కళ, అతనికి అనసూయ, అంగిరసుడికి శ్రద్ధ, పులశ్చుడుకు ఆవిర్భువు, పులహునికి గతి, క్రతువునకు క్రియ, భృగు మహర్షికి ఖ్యాతినిచ్చాడు. వశిష్ఠుడికి అరుంధతినిచ్చాడు. వశిష్ఠుడికి అరుంధతి, అథర్వునకు శాంతి. సప్తఋషుల్లో పులక్రతు అనే 2 ఋషులు ఉన్నారు అక్కడ. ఇలాగా 4 చుక్కలుగా ఇలా 4 ఉంటుంది. తర్వాత ఏమో ఇలా 3 వేరే ఉంటుంది కదా. ఈ చివర ఈ 4 ఒక పక్కగా ఉండేటటువంటి పులహక్రతు. ఈ పులహక్రతు 2 నక్షత్రాలను కలిపితే ఒక రేఖ గీసి ఇలాగా పొడిగిస్తే ధ్రువ నక్షత్రానికి పెడుతుంది. పులహక్రతు రేఖ అని దానికి పేరు. ఆ ఋషులు సప్తఋషుల్లో శాశ్వతంగా నక్షత్ర మండలంలో ఉన్నవాళ్ళు. అత్రి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కుమారుడు రూపంలో ఉండే నారాయణుడికి నమస్కరించి, నాకు వరం ఇచ్చిన విధానంగా నా ఇంట్లో నువ్వు అవతరించావు, ధన్యుణ్ణి. యోగ సమాధి అనుష్ఠించి ధ్యానం చేసుకుంటూ ఏకాంత స్థలానికి వెళ్ళిపోతాను అదేమని చెప్పి ఆ కొడుకుని అడిగాడు. కపిలుడు అన్నాడు, మునీంద్ర, నా జన్మకు కారణం ఏమిటంటే మునులందరికీ కూడా యోగ మార్గాన్ని చూపించడం కోసం నేను వచ్చాను ఈ లోకానికి. నీవు నీ కోరిక మన్నించడం కోసం మాత్రమే కాదు, లోకానుగ్రహ కాంక్షతో నేను ఇక్కడికి వచ్చాను. నేను నా కార్యక్రమం తత్వబోధతో చేసుకుంటాను, అందరికీ తత్వబోధ చేస్తాను. సకల కర్మల యందు సన్యసించి నీవు కర్మను వదిలిపెట్టి నన్నే భక్తితో ఆరాధించు, నీవు ముక్తి పొందుతావు అని చెప్పాడు. అంటే అక్కడ అర్థం ఏమిటి? కపిలుడి రూపంలో ఉండేటువంటి తన పుత్రుడైనటువంటి నారాయణుని ఇదివరకే ఆశ్రయించాడు, పూజ చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. కపిలుని యొక్క ధ్యానమే, కపిలుని యొక్క ఆరాధన ముక్తిప్రదం అని చెప్పి తానే చెప్పాడు. కపిల మహర్షిని ఆరాధించి కూడా ముక్తి, ఆయనను ఆరాధిస్తేనే ముక్తి లభిస్తుందని ఆయన స్వయంగా చెప్పాడు. అంటేనే ఒక కర్దమ ప్రజాపతి ఆ మార్గాన్ని అనుసరించి నిస్సంగుడై ఒక వనప్రవేశం చేసి పరబ్రహ్మను ధ్యానించి ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ వస్తువే, సగుణంగా వాసుదేవమయమై ఉన్నది, ఇది విష్ణుమయంగా ఉంది అనే విషయాన్ని మనసులో దృఢంగా పెట్టుకొని ఆ కపిలుణ్ణి ధ్యానించి అతడు ముక్తి అని చెప్తున్నాడు. దేవహూతి ఈయన తల్లి వెళ్ళి కుమారుణ్ణి వెళ్ళి దర్శనం చేసి తనకు మార్గాన్ని చూపించమని వేడుకుంది. దేవహూతికేమో తల్లికి ఆత్మబోధ చేశాడు. జీవుని చిత్తమందు ఈ సంసారం త్రిగుణమయంగా ఉండడం చేత బంధనం కలుగుతోందని, ఈ చిత్తమందే నిర్గుణమైన బ్రహ్మ పదార్థంతో ధ్యానం అవసరం లేకుండా నారాయణ ఆసక్తమైతే, నారాయణుని యందు ఆసక్తి కలిగిన చిత్తం ఉండేటట్టయితే, దాన్ని అలవాటు చేసుకునేటట్టయితే మోక్షం లభిస్తుంది అని చెప్పి భాగవత మార్గాన్ని ఆవిడకి ఉపదేశం చేశాడు. తర్వాత సాంఖ్యయోగాన్ని ఆవిడికి చెప్పాడు. భక్తి యోగంను కూడా దేవహూతికి ఉపాసన మార్గం అంతా ఆవిడికి చెప్పాడు. పిల్లలు చెప్పిన మార్గంలో దేవహూతి కూడా భూమిని విడిచిపెట్టి ఆకాశమందు దూరంగా
ఒక స్థితిని కల్పించుకుని ఆయన చెప్పిన యోగ మార్గంలో తపస్సులో పరిణామం పొంది శ్రీహరిలో విలీనమైపోయింది ఆవిడ. మోక్షమును పొందినటువంటి క్షేత్రం సిద్ధిపదం అనేటువంటి పేరుతో ఒక గొప్ప క్షేత్రం వెలసిల్లింది అని అంటాడు. అనేక సిద్ధులు సాధ్యులు దేవతలు కూడా కపిలుణ్ణి పూజ చేశారు. తర్వాత సముద్రుడు ఆయన్ని స్వయంగా వచ్చి స్తోత్రం చేశాట కపిలుణ్ణి. తర్వాత అతడు సాంఖ్య మార్గమును బోధన చేస్తూ శాంతచిత్తుడై తండ్రిని ఇల్లు వదిలిపెట్టి ఉత్తర దిశకు ప్రయాణంగా వెళ్ళిపోయినాడు. కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఒకనాడు ఉత్తమమైనటువంటి ఒక గోవు దర్శనమిచ్చింది. అక్కడ వేద స్వరూపమైన అనేక మాటలు ఆయన అనేక మందికి చెప్పాడు. కానీ గోవు అక్కడ ప్రత్యక్షమైన అవంగానే లేచి వెళ్ళి దానిని నమస్కరించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారట. సంఘటనలు జీవితంలో వచ్చింది. దూరంగా ఒక ముని ఇది గమనించి వేదముల యొక్క స్వరూపమే గోవు అని ఇతడు చెప్పాడు కదా, గోవు ప్రత్యక్షంగా వస్తే దానిని ఇతడు మన్నించలేదు. అసలు వేదముల యందు ఈ కపిలుడికి ఎలాంటి భావం ఉంది అని చెప్పి తెలుసుకుందామని అనుకుని ఆ శోమరశ్మి అనే ఒక ముని యోగ బలంతో ఆ గోవు శరీరంలోకి ప్రవేశించి ఇలా మాట్లాడాడు. మహర్షి, వేదములు దాంభికత్వాపాదకములు, దాంభికమైన కర్మకాండలకి హేతువులు అవుతాయి అని చెప్పి యతీశ్వరులు అంటారు. అంటే ఆత్మదర్శనంలో సన్యసించి దాని కొరకు తపస్సు చేసేవాళ్ళు వేదములు దాంభికమైన ప్రవృత్తి యజ్ఞాల కోసం ఏర్పడ్డా, అందులో జ్ఞానం ఎక్కడుందని అంటారు కదా, నీ అభిప్రాయం ఏంటయ్యా స్వామి అని చెప్పి ఆ గోముఖం ద్వారా అడిగాడు. గోవులో ప్రవేశించి ఒక ముని అన్నట్ట, వేదముల యందు నాకు ఆదరణ కానీ అనాదరణ కానీ రెండూ లేవయ్యా అన్నట్ట. సంసారంలో ఉండే ప్రతివాడు కూడా వేదవిహితమైన ఆచారములను అవలంబించి దానివల్ల వేద మార్గంలో ఎలాంటి సుఖములు వస్తాయో, ఎలాంటి క్షేమం కలుగుతుందో వాటిని పొందవలే. కానీ యోగి ఉన్నాడే, పాదపాయుస్తములు నవరంధ్రములు శరీరంలో ఉన్నాయే, అవి యోగి శరీరంలో వాటికి స్థితి లేదు. అంటే అవి విసర్జించవు, స్వీకరించవు. శరీరముల్లో ఉండే సమస్త ధర్మములు ఆత్మరోపణం చేత అంతర్ముఖుడైన యోగిని ఇంద్రియములు బాధించవు. కాబట్టి వేదకర్మల నుంచి అతనికి వచ్చేటువంటి సుఖం కానీ, ఆచరించకపోతే వచ్చే దుఃఖం కానీ అతడికి ఉండవు కదా. ఈ నవదారములను మూసేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే బుధునకు అట్టి యోగికి తపోదాన వ్రతములు కానీ వేద ప్రామాణ్యము కానీ కావలసిన పనే లేదు అన్నట్టు. అప్పుడు ఆ ఋషి గోగర్భం నుంచి బయటికి వచ్చి, మహర్షి నీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పి నేనే ప్రశ్న వేశాను. అసలు వేద యొక్క ప్రామాణ్యత ఏమిటి, దాని యొక్క ఆవశ్యకత ఏదో, దాని గురించి నీకు సంసారాలకు వేదం లోకంలో ఉండేవారికి ఎట్లాగా దానిలో ఉండే మహత్వం ఎందుకు పనికొస్తుంది నాకు చెప్పమని వేడుకున్నాడు. ఆయన చెప్పాడు, వేదములే లోకానికి ప్రమాణం. శబ్దబ్రహ్మ పరబ్రహ్మలలో శబ్దబ్రహ్మము వలన పరబ్రహ్మము గ్రహించవచ్చును. అంటే పరబ్రహ్మ వస్తువు అనేది ఒకటి ఉంది కదా, దానిని ఎలాగ గ్రహించగలుగుతాం మనం అంటే, ఓం అనేది శబ్దబ్రహ్మం ఉన్నది. ఓం అంటే అర్థమేముంది, ఏం చెప్పగలుగుతాం? ఓం అనే మాటకు అర్థం ఏమిటి? అందులో యతో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహా అని బ్రహ్మవస్తువుని గురించి శృతి చెబుతున్నది. బ్రహ్మవస్తువు మనసుతో పొందడానికి వీలు లేదు. యతో వాచే నివర్తంతే, అక్కడ భాష వాక్యములు దాన్ని నిర్దేశించలేవు, వాటికి ఆ శక్తి లేదు. కానీ మానవ భాష మానవ జీవితానికి కావలసినటువంటి విషయములను సుసంపన్నం చేస్తుందే కానీ అగోచరమైన బ్రహ్మవస్తువుని భాష చెప్పగలుగుతుందా? చెప్పలేదు. వేదమున్నదే దానిని గురించి ఎంతైనా మాట్లాడుతుంది, కానీ అదే తాను చూపించలేదు. కానీ దానిని శబ్ద బ్రహ్మముగా మీరు భావిస్తారా వేదమును
ఒట్టి భాష కాదు, శబ్ద బ్రహ్మమని మీరు భావించేటట్టయితే ఆ బ్రహ్మ వస్తువే శబ్ద రూపంలో ఇలా ఉంది అని మీరు భావించేటట్టయితే అని అర్థం. నిర్గుణమైన బ్రహ్మ, వాంగ్మనసులకు అతీతంగా ఉండే బ్రహ్మ వస్తువు శబ్ద రూపంలో వేదంగా పరిణమించి ఇలా వచ్చింది. వేదాధ్యయనం చేయడం చేత, వేదాన్ని నమ్మడం చేత బ్రహ్మమునే నమ్ముతున్నానని భావిస్తే ఎట్లాగ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ వస్తువు అయినాడో, అతడి యొక్క భౌతిక శరీరం ముందు మోహము భక్తి బ్రహ్మ వస్తువుని ఎలా చేరుకుంటున్నాయో అది మార్గం అవుతుంది సుమా అని చెప్పి, శబ్ద బ్రహ్మ భావన యందు వేదాధ్యయనం చేయమని అర్థం దాంట్లో సిద్ధిస్తుంది. క్రతువులకు కారణం, దీంట్లో వర్షం వస్తుంది, సంతానం కలుగుతుంది, పశువులు పెరుగుతాయి, మనకి శత్రుక్షయం అవుతుంది. ఇది ఈ ప్రకారంగా చేసే వేద విచారణ, వేదాధ్యయనం, వేద ఆచరణ ముక్తి హేతు కాదు చాలు. ఎట్లాగా వాడుకుంటారో అది శబ్ద బ్రహ్మం అనే భావంతో ఉంటే, ఓం అనే ప్రణవాన్ని శబ్ద బ్రహ్మంగా భావిస్తే, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, ఒకటే అక్షరం అది బ్రహ్మ వస్తువు. ఆ భావనతో ప్రణవాన్ని ఉచ్చరిస్తే సరే, లేకపోతే ఓం 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 పొద్దున్న సాయంకాలానికి అన్ని పనులు చేసుకుంటూ అరుస్తూ ఉంటాడు, అది బ్రహ్మ వస్తువు ప్రతిపాదకమైంది. అది బ్రహ్మ యొక్క శబ్దస్వరూపము అనే భావనతో ధ్యానం చేస్తే ఏకాగ్రతతో బ్రహ్మ వస్తువేమో అతడికి కోరుకున్నటువంటి వస్తువు అయి ఉండాలి, ఆచరణకేమో ప్రణవం చెప్పించాలి, పొందబడే వస్తువు పొందబడుతుంది. నోటితో గట్టిగా కేకలు అరిస్తే కాదు, అది ఒట్టి నోరు అరుస్తుంది తప్ప నోటికి జ్ఞానం కలగదు. అనుభూతి జీవునకు చిత్తము ద్వారా, చిత్తం అనే ఒక ద్వారం, ఆ ద్వారాన్ని దాటుకుని లోపలికి పెడితే ఆత్మ వస్తువు ఒకటి ఉన్నది అక్కడ, అది జీవాత్మని అనబడుతోంది. అది చిత్తాన్ని ధరించడం చేత జీవాత్మ అనబడుతుంది. చిత్తాన్ని భేదించి లోపలికి ఈ బ్రహ్మ వస్తువు ప్రవేశపెట్టగలిగితే, చిత్త భేదనం చేసి ఆత్మ వస్తువునికి బ్రహ్మ వస్తువు యొక్క స్పర్శ చేత బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది ఒక పద్ధతి. వేల కొద్దీ మార్గంలో చెప్పారు ముక్తికి. బ్రహ్మమూలను పరబ్రహ్మ గ్రహించవచ్చును. బ్రాహ్మణులు ఉత్తములై వేదచోదిత కర్మలను చేయుచు శాశ్వత పదమును పొందవచ్చును. ఉత్తములై అంటే మళ్ళీ ఎక్కడ పురాణంలో బ్రాహ్మణ శబ్దం ఎక్కడొచ్చినా ఋషులనే అర్థం, అలాంటి వాళ్ళని కాదు. బ్రాహ్మణుడనే మాట ఎక్కడ వాడినా ఋషులు అనేటటువంటి అర్థంలో ఆ మాట వాడతారు. ఆ ఋషులతో అలాంటి ఉత్తమమైన పోలిక వాళ్ళ పేరు పెట్టుకుని ఉన్నవాళ్ళు మామూలు మనుషులు. బ్రాహ్మణ శబ్దం చేత బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, ఆసీత్ అంటే అస్య ముఖం ఆసీత్ బ్రాహ్మణ, అక్కడ ఉండిరి. పరమేశ్వరుడు యొక్క విరాట్ పురుషుడి యొక్క ముఖం అందు బ్రాహ్మణులు ఉండిరి. పుట్టిరి అనేది లేదు, ఆసీత్ శబ్దం ఉంటుంది. అజాయత శబ్దం ఇతర విషయంలో వాడాడు, శూద్రో అజాయత ఇట్లాంటివి వాడాడు. పుట్టారని పుట్టిన వాళ్ళు కాదు, బ్రహ్మజ్ఞులు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవేత్తలు ఆయన ముఖం ముందు ఉండిరి ఉంటారు అని అర్థం. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. వేదం చదువుకోవడం చేత అతడు ద్విజత్వాన్ని సార్థకం చేసుకుంటాడు ఉపనయన సంస్కారాల చేత. తర్వాత వేదం ఎందుకు వాడుకోవాలనో అది మాత్రమే తెలిసి అందుకుగానే వేదాన్ని ఉపాసన చేసిన వాడు విప్రుడు అనబడతాడు. విప్రత్వం వేదమును సక్రమంగా వాడుకుని విరాగి అయి జ్ఞాన మార్గంలో ఉండి సద్బ్రాహ్మణుడి సమస్త కర్మలను ఆచరిస్తూ మోహబుద్ధి లేకుండా పరమాత్మని తన దృక్పథంలో పెట్టుకుని సంచరించేవాడు విప్రుడు, విప్రోత్తముడు, బ్రాహ్మణ్యుడు అని అతడికి పేరు. అది కులానికి ఏర్పడేది కాదు. అది వేదం యొక్క తాత్పర్యం ఏమిటో గ్రహించి వేదితవ్యమైనటువంటిది తెలుసుకోదగినది ఏదో దానిని వెతుక్కుంటూ ప్రయాణించే వాళ్ళే వేదజ్ఞులను అనబడతారు. అలా కాని వాళ్ళు వేద పాఠకులు అనబడతారు అని చెప్పాడు. వాక్యం అలాగే ఉంటుంది. సర్వము వేద పరినిష్ఠితం. ఈ ప్రపంచం అంతా వేదమందు ఉన్నది, వేదంలోనే అది ఉనికి కలిగి ఉంది. కాబట్టి అట్లాంటి వేద మార్గంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు నేను కూడా నమస్కరిస్తాను అని కపిల మహర్షి అన్నాడు. దాన్ని బట్టి ఆయన యొక్క మతం కొంత తెలుస్తుంది. ఈ సంభాషణ భారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పబడిన మాటలు ఇవి ఇప్పుడు మనం విన్నవి. అంతరీకుడైనటువంటి ఒక మహారాజు
వేట కోసం అని అడవికి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం సమీపానికి వెళ్ళి అక్కడ చల్లని నీళ్లు ఆసారంలో ఉంటే తాగి విశ్రమించాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా, అయితే ఆ మృగయా వినోదం కోసం వచ్చాడు కదా, ఓ లేడి పిల్ల అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఊరిగా కూర్చోక ఒక బాణం దాని మీద వేశాడు. ఆ లేడీ ఆ కపిలముని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు వదిలిపెట్టింది. అప్పుడు మూర్ఖుడు, నా ఆశ్రమంలో ఈ జంతువుని చంపినవాడు అని లేచి కోపగించి అటు ఇటు చూస్తే ఈ రాజు కనబడ్డాడు. అది ఆయన ఆశ్రమమని అతడికి తెలీదు. ఆయన పెంచుకుంటున్న పిల్లలు ఆశ్రమంలో ఎవరు దాన్ని చంపరు సాధారణంగా, అది వాళ్ళకి తెలుసు రాజులకు. పొరపాటు అయింది. వెళ్ళి గదగద వణుకుతో, మహర్షి నేనే చేశాను ఈ తప్పు అని చెప్పి నన్ను క్షమించవలసింది, నేను ఫలానా అని చెప్పి తన కులగోత్రాలు చెప్పుకుని రాజును చెప్పుకున్నాడు, మన్నించమని వేడుకున్నాడు. పశువులే క్షణం మాత్రమే బతికేటటువంటి మనుషుడు పశువు కంటే చాలా ఎక్కువ బుద్ధి జ్ఞానములు కలిగి ఉండి కూడా తానే చిరకాలం జీవించబోవటం లేదు అనే విషయం తెలిసిండి కూడా తనకంటే అల్పమైన జీవిని, నోరు లేని జీవుణ్ణి, తనకి ఎలాంటి అపకారం చేయనటువంటి పశువును వధించి పాపం కట్టుకుంటున్నాడు. ఇలాంటి దారుణమైన కర్మ నువ్వు ఎందుకు చేస్తున్నావు? చదువుకున్నవాడివి, దేశాన్ని ఏలేవాడివి కదా, ఈ ధర్మం నీకు తెలియదా అని శాంతంగా అడిగాడు ఆయన. నీకు నీ దేహం మీద రక్తమాంసాలు, ఆకలి, దప్పిగా ఉండేటువంటి నీ దేహం ఎలాంటిదో దాని దేహం అలాంటిదే కదా. దానికి ఆకలి, దానికి నిద్ర, దానికి మైథున క్రియ, దానికి సంతానం, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయే. నీకు దానికి భేదం ఏమీ లేదు. నీ శరీరం మీద నీకు ఉండేటటువంటి మోహం ఎలాంటిదో దాని శరీరం మీద దానికి ఉండే ప్రేమ అలాంటిది అని తెలిసి ఉండి కూడా ఎందుకు దాన్ని ఎలా చంపగలిగావు నువ్వు అని అడిగాడు. ఇక ఈ చంపడంలో విలాసం నాకు ఏదో సరదాగా వచ్చానంట, అందులో నీకు వచ్చిన ఆనందం ఏమిటి? ఇంకొక జీవుడిని హింస పడుతుంటే అది ప్రాణం విలవిల తనుకుని చచ్చిపోతుంటే నీకు విలాసం ఎట్లా అవుతుంది? అది ఇంకొకరికి హింసించడం, ఇంకొకరిని బాధించడం, ఇంకొకరి దుఃఖం నీకు విలాస హేతు ఎట్లా అవుతుందని నువ్వు అనుకున్నావు? పండితుడు రాజువు కదా అని అడిగాడు. అని నిన్ను నేను శిక్షించను. ఎందుకు శిక్షించనంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలే నాకు వర్తిస్తాయి. నువ్వు లేడిని చంపడం పాపం అయితే నేను నిన్ను చంపడం పాపమే అవుతుంది కదా. నీకు జ్ఞానమార్గం ఉపదేశించాను, బుద్ధిగా జాగ్రత్తగా బతుకు, ఈ తుచ్చమైన శరీరం, ఈ విలాసాలు, ఆనందం మీద మనసు పెట్టుకోకని ఆయనకి బోధ చేసి అతనికి పరివర్తన వచ్చింది. తీవ్రమైన దుఃఖం కలిగింది ఆ రాజుకి. శూలాల్లో గుచ్చుకున్న తను చేసిన నేరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు తన్ని తాను క్షమించుకోలేకపోయాడు. క్షమించమని అడగాల్సిన పని లేదు, ఆయన నిన్ను వదిలేశానని ఆయనే అన్నాడు. శిక్షించుంటే బాగుండేది, నేనేం చేయను పొమ్మన్నాడు. కర్దముడు గొప్ప ఈ కర్దముడు కొడుకైన కపిలుడు సాంఖ్యశాస్త్రాన్ని ఇచ్చినవాడే, చాలా బాగుంది, కానీ గొప్ప అహింసావాది అని చెప్పి దీన్ని బట్టి తెలుస్తోంది ఈ గాథలో. బుద్ధుడు వలె అహింసావాది, అపారమైన క్షమ కలిగినవాడు. కాబట్టి ఆ రాజు ఏం చేశాడంటే వరలోంచి కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుని నీ పాదాల దగ్గర పడి చచ్చిపోతానని పొడుచుకోవడానికి సిద్ధం అయినాడు. అది మరీ పాపం అవుతుంది. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకునే ప్రయత్నం ఎలా చేస్తావో అది కూడా అలాగే పారిపోయి చివరికి ప్రాణాన్ని రక్షించుకోలేక నా దగ్గర పడి చచ్చిపోయింది. నిన్ను నువ్వు చంపుకున్నా అది హింసే అవుతుంది కదా. దీనివల్ల నీకు జ్ఞానమోక్షాలు ఎలా కలుగుతాయి అంటే ఆయనకి జ్ఞానబోధ చేయమని చెప్పి కపిలుడిని ఆశ్రయించి అడిగాడు ఆయన. జన్మలో మనం ఏదో పుణ్యం చేస్తాము, సిరి సంపద అంతా వస్తుంది, కొడుకులు పిల్లలు అందరూ బాగుంటారు, సంతోషమే. దాన్ని అనుభవిస్తున్న సమయంలో సాత్విక గుణంతో సత్వగుణ ప్రధానుడే అనుభవించవలే. దర్పంతో ఇదంతా నా ప్రయోజకత్వం అనే భావంతో కాదు, ఇతరులను తిరస్కరించి కాదు, ఇతరులను అవమానించి తాను ధనవంతుడిగా విర్రవీగకూడదు. ఈ సంపదలనే క్షణికములనే మాట జ్ఞాపకం పెట్టుకుంటూ అనుభవించాలి వాటిని. ఇంచేతనంటే నేను ఉండగానే నా పుణ్యం ఖర్చు అయిపోతే సంపదలు పోతాయి. పెట్టమని గురువుని ఆశ్రయించు. ఏమిటి క్షణికమైన జీవితం, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇవి ఉండబోవటం లేదు, నేనుండను అవి ఉండవు, కాబట్టి నాకు మార్గోపదేశం చేయమని చెప్పి ఆర్తితో గురువుని ఆశ్రయించి మార్గోపదేశాన్ని పొంది శాంతచిత్తుడివై ఆ మార్గాన్ని వెతుక్కో. అలాగా గురువుని ఆశ్రయించి మోక్ష మార్గాన్ని అర్థించేవాళ్ళు 3 రకాలు ఉంటారయ్యా మహారాజా. అంకురితులు, పుష్పితులు, ఫలితులు. జీవితంలో ఈ మార్గాన్ని ఆశ్రయించి జ్ఞానమే పొందుతారో వాళ్ళు ఫలితులు అంటారట వాళ్ళని. మోక్ష ధర్మమందు అపేక్ష మాత్రం కలిగి
ఆ అపేక్ష అంకురించిన హృదయంలో ముక్తి మార్గం అన్వేషిస్తే చాలు, ఎలాగో ఎప్పటికైనా నాకు ఆ కోరిక తీరుతుందేమో, గురువు లభిస్తాడేమో, ఎప్పటికైనా ఈ సంసారంలో వచ్చి నాకు బయటికి రాగలుగుతానా అనేటటువంటి దీక్ష, ఆ కోరిక కలిగిన వాళ్ళు అంకురితులు. ఎందుకు ప్రవేశించి ఆ తపస్సులో ప్రవేశించి ఆ సాధన చేస్తున్న వాళ్ళు పుష్పితులు. ముక్తిని ఫలం పొందిన వాళ్ళు ఫలితులు. 3 రకాలుగా ఉన్నారు. వీరు గురుబోధిత జ్ఞానమున మోక్షమందుదురు. గురువు చూపిస్తాడు, ఇది మార్గం, ఇది గమ్యస్థానం, ఇది నీ కర్తవ్యం, ఇంతే, ఇంతవరకు చెయ్యి, ఆ తర్వాత నీ కర్తవ్యం లేదు, వెనక్కి తిరిగి చూడకు, ఈ సంసారం యొక్క అర్థం నీకు ఇంతకన్నా దీంట్లో ఇది వ్యర్థమైనటువంటిది, ఇటు అటు చూడవచ్చు, నీకు ఏవో ధర్మాలు ఉన్నాయని అనుకోవచ్చు. మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి ధర్మాలు ఉన్నాయని జ్ఞాపం రాకూడదు, అసలు అది పతనమే అవుతుంది. ముక్తి మార్గంలో ఉండేవాడికి అందులో వెళ్ళిపోయిన తర్వాత ఏమిటో సన్యసించి ఆశ్రమం తీసుకున్నాను కానీ చిన్నపిల్లలకి పెళ్ళే చేయలేదు అని వెనక్కి ఆలోచించకూడదు, భ్రష్టత్వం వస్తుంది. ఒకానొక సమయంలో కలిగినటువంటి తీక్ష్ణమైనటువంటి వైరాగ్య ప్రవృత్తితో వెళ్ళిపోతే వెనక్కి తిరిగి చూడకూడదు. కాబట్టి సమస్త ధర్మములను పరిత్యాగం చేసి అంకురితుడు, నీకు మోక్షమంది ఇచ్చ కలగడం చేత అంకురితుడివి, నువ్వు అందులో మార్గంలో ప్రవేశిస్తే పుష్పితుడివి, సిద్ధి పొందితే ఫలితుడివి అనేడు 3 విధములు అయినటువంటి ముముక్షులు ఉన్నారని చెప్పి బోధించాడు. ఆ తర్వాత పుండరీకుడు అనేటువంటి రాజు సంపదలు రాజ్యాన్ని వదిలిపెట్టి కపిల మహర్షి ఆశ్రమంలో చేరి నన్ను శిష్యుడిగా తీసుకుని అనుగ్రహించమని అడిగాడు. అంటే కపిలుడు కన్నెత్తి కూడా అతన్ని చూడలేదుట, పలకరించలేదుట, వచ్చావా అని అడగలేదు. ఏ మామూలు మర్యాద తెలియవేమిటి? గురువు ఎప్పుడు ఎలా పలకరించాలో, ఎవరిని వెంటనే ఆదరించాలో, ఎవరిని తిరస్కరించాలో కూడా ఒక కారణం ఉంటుందని ఎప్పుడు మహాత్ముల యొక్క చరిత్రలో నిదర్శనాలు అనేక ఉన్నాయి. ఎంచేదంటే ఇంకా వాడిలో రాజులనే అహంకారం ఉందా, లేదా నేను మొన్న చివాట పెట్టడం చేత, బోధ చేయడం చేత తాత్కాలికమైన వైరాగ్యంతో నా దగ్గరికి వచ్చాడా, వీడికి ఏమాత్రం దీక్ష ఉంది, మోక్షేచ్ఛ నిజంగా ఉందా అని అతన్ని చూడలేదట. 13 అహోరాత్రములు ఆశ్రమం బయట నిలబడే ఉన్నట్టు. పోయినా మెదలక దోషుడు నీళ్లు ఆ కాసారంలో తీసుకుని ఒక్క మాట తాగేవాట రోజుకి. అలా నిలబడి కపిలుని ధ్యానం చేస్తూ అక్కడ నిలబడే ఉన్నట్ట. రా లోపలికి కూర్చొని ఆయన అనలేదు కాబట్టి వెళ్ళలేదు లోపలికి. 13 అహోరాత్రములు అలా ఉండడం చేత అతడికి 14వ దినం అతడికి దృఢమైన మనసుతో వచ్చాడు అని మాత్రం తెలుసుకుని అప్పుడు అలా కన్నెత్తి చూచి, ఓ నువ్వు వచ్చావా అని పలకరించి మళ్ళీ అన్నట్ట, ఎందుకు నా ఆశ్రమానికి వచ్చావు, మరి రాజ్యం ఉంది, బాధ్యత ఉంది, నీ తండ్రి నీకు అప్పగించిన రాజ్యం కదా, లోకంలో ధర్మశాసనం చేయవాలి కదా, నువ్వు క్షత్రియుడివి కదా, దారాపుత్రాలు మీద కూతురికి పెళ్ళిళ్ళు చేయాలి కదా, భార్యను వదిలిపెట్టి వస్తే అధర్మం కదా, ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా, ఇట్లాంటి భాష అంతా చెప్పాడు. 14వ దినమంతా కూడా లౌకిక ధర్మ ప్రబోధం చేశాడు అతడికి. అది పరీక్ష. యథార్థమైన వైరాగ్యం వాడి లోపల ఉండడం చేత ఏమీ చెల్లించలేదుట, సమాధానం చెప్పలేదుట. అంజలిబద్ధుడే అక్కడ నిలబడి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కపిలుడు అతడికి కర్మ, భక్తి, వైరాగ్యము, జ్ఞానము, యోగము అనేటటువంటి 5 పరిణామ దశలు మనుషుడికి ఇలా ఉంటాయి జీవుడికి అనే విషయం ఆయనకి బోధ చేసి అతడికి ముక్తి మార్గం అనుగ్రహించాడు. రాజుకి అతడు ఉపదేశించినటువంటి మహామంత్రం పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాత్మనే నమ పరమతత్వాయ పరానందాయ ధీమహి. మంత్రోపదేశం. పరాత్పరమైనటువంటి బ్రహ్మవస్తువు, దానికే నమస్కరించు, ఈ మధ్యలో దీనికి కాదు. పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాత్మనే నమ పరమతత్వాయ పరానందాయ ధీమహి. ఈ జగత్తులో పొందే ఆనందమునకు పరమై ఉండేటటువంటి ఒకనొక ఆనంద స్వరూపమైనటువంటి వస్తువు అని, పరమాత్మ దర్శనం చేత కలిగేటువంటి ఆనందానికి హేతువేదో అటిదేదో అది, లోకాన్ని తరించిన తర్వాత కలిగే ఆనందాన్ని ఇచ్చేది ఏదో. లోకంలో ఆనందదాయకమైన అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు లభిస్తే ఆనందం, లభించకపోతే దుఃఖం. లోకాన్ని తరించి బయటికి వెళ్ళిన తర్వాత పరమాత్మ వస్తువు యొక్క ఆ భావన చేత కలిగే శాశ్వతమైన నిరంతరమైనటువంటి ఆనందం, అందులో అవధి లేదు, నిరవధికమైనటువంటి ఆనందం అది. ఇంత అని చెప్పడానికి వీల్లేదు, దానికి ఒక హద్దు లేదు. ఒకనాడు అది తరిగిపోయేది కాదు.
నిన్నంతా చాలా ఆనందంగా ఉంది, ఇవాళ నాకు అంత బాగలేదని ఆయన ఇప్పుడు అనడు. పరమాత్మ యొక్క సాన్నిధ్యం పొందినటువంటి ఆనందం నిరవధికంగా ఉంటుంది. ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాడు అనుకోండి, చాలా కష్టపడి అప్పులు చేసి అవి చేసి చాలా ఆనందంగా ఎప్పుడు ఉంటాడు, 2 నెలలు ఉంటాడు, 6 నెలలు ఉంటాడు, ఏడాది ఉంటాడు. ఆ తర్వాత ఏవో అప్పులు వస్తాయి, ఈ ప్లాన్ బాగాలేదు, ఇంతకన్నా వాడు ఎవడో బాగా కట్టుకున్నాడు, దాని చాలా వడ్డీ అయిపోతుంది, ఇలాంటి దుఃఖాలే ఉంటాయి. ఏదే వస్తువైనా ఆనందం కొంతకాలమే ఇస్తుంది. అవధి కలిగిన ఆనందాలు లోకంలో ఉంటాయి, నిరవధికమైన ఆనందం బ్రహ్మ వస్తువునందు ఉంటాయి. దానికి నమస్కరించేటువంటి మంత్రం ఇది. పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాత్మనే నమ పరమతత్వాయ పరానందాయ ధీమహి. గాయత్రీ ఛందస్సు అందరూ కూడా అలా ఆ ప్రకారంగా మంత్ర ధ్యానం చేసుకుంటూ మహర్షినే గురువుగా భావన చేసి అతన్నే ఈశ్వరుడిగా కూడా భావన చేయడం చేత చిరకాలానికి ఆ తపస్సు ఫలించి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉపదేశం చేసింది విష్ణువు కదా. కపిలుని ధ్యానించగా విష్ణువు ప్రత్యక్షమై మోక్షం పొందాడు అతడు. మత్స్యపురాణంలో ఉండే గాథ ఇది. చక్రవర్తి అనేక యాగాలు చేశాడు. అశ్వమేధ యాగం చేశాడు, మరొక పెద్ద యాగం మరొక మాట చేశాడు. విశేషమైన ఆ యాగం చేసి దానికి ఒక గుర్రాన్ని సమంత్రకంగా దాన్ని వదిలిపెట్టాడు. అది లోకాలని తిరుగుతూ ఎక్కడికో స్వేచ్ఛగా వెళ్ళింది. ఈ సగర మహర్షి చేసే యాగాన్ని చూసి అసూయపడ్డాడు దేవేంద్రుడు. ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటే ఎక్కడో ట్రేస్ చేసి పట్టుకుంటారు సగరపుత్రులు వచ్చి, ఈ గుర్రాన్ని ఎక్కడ పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయి దాచేద్దామని తీసుకెళ్ళి పాతాళ లోకంలో ఎక్కడో ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్ళి ఆ గుర్రాన్ని వదిలిపెట్టాడు. దీపాలు వెతికారు ఆ గుర్రం కోసం భూమి మీద. ఎవరో చెప్పారు పాతాళానికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఉదంకుడి చరిత్రలో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా, అదంతా వేరే చరిత్ర ఉంది అక్కడ. పాతాళాన్ని తవ్వుకుంటూ వెళ్ళారు కిందకి ఎక్కడికో. కపిల మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. సగర చక్రవర్తి గుర్రం అక్కడ కట్టివేయబడి ఉంది. మూర్ఖులు కదా ఆయన మహర్షి, ఆయనకి నమస్కరించి ఆశీర్వచనం పొందాలి బుద్ధి లేక వినాశకాలే విపరీత బుద్ధి కాబట్టి అతడే దొంగిలించుకుని వచ్చాడు అని అనుకున్నారు. వెళ్ళి ఆయన చంపుదాం, కొట్టండి, ముక్కుమూసు కూర్చున్నాడు బ్రాహ్మణుడు వలె. మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు దొంగ అని ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఏం అనలేదు, వాళ్ళని శపించలేదు, మీరు బూడిది కావాలని అనలేదు నోటితో ఎప్పుడు. ఆయన కన్ను తెరిచాడు. కన్ను తెరిచేటప్పటికి ఆ నేత్ర దర్శనంతోనే వాళ్ళకి ఆ కళ్ళలోంచి అగ్నిహోత్రం ఏమొచ్చిందో చూస్తుండగా బూడిదైపోయారు. 60,000 మంది అని చెప్తారు. మరి ఏమిటో ఆ సంఖ్య నాకు అర్థమే కాదు. పురాణంలో చాలా అర్థం కాని విషయాలు ఉంటాయి, అవి అర్థం కావలేదు అని అనుకుని తర్వాత వెళ్ళిపోవాలి మనం. దానికి సొంత బుద్ధితో ఏదో అర్థం కల్పించుకునే ప్రయత్నం చేయకూడదు. సరే పోయినారు. ఒక మనవడు ఉన్నాడు అంశమంతుడు అనేవాడు. గుర్రం పోతే పోయింది, వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు అని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతడు కపిలముని ఆశ్రమానికి వెడితే బూడిద రాసులు ఉన్నాయి, అశ్వం అక్కడే ఉంది, ఆ మహర్షి అక్కడ ఉన్నాడు. వాడు కొంచెం వివేకం కలిగింది, ఏమిటో అనుకుని ఆయనకి నమస్కరించాడు. ఆయన అనేక విధాలుగా స్తోత్రం చేసి ప్రార్థిస్తే, నువ్వు బుద్ధిమంతుడు రా, నువ్వు ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళిపో, మీ తాత యజ్ఞం చేస్తున్నాడు, యాగం పరిసమాప్తి అయిపోతుంది పో అన్నాడు. వెర్రివాళ్ళైన నీ తండ్రులు ఇక్కడికి వచ్చి భస్మం అయిపోయారు. ఆకాశం నుంచి వచ్చినటువంటి గంగ, పవిత్రమైన ఆకాశ గంగను ఈ బూడిదలపై, ఈ బూడిద రాసుల మీద ప్రవహింపజేయగలిగితే వీళ్ళకి ముక్తి కలుగుతుంది. నేను శపించలేదు, వాళ్ళు అపరాధం చేసి భస్మం కావడం చేత అధోగతిలో ఉన్నారు. వాళ్ళు అపరాధ క్రియందు నశించిన వాళ్ళు కాబట్టి ఆయనకి తీసుకెళ్ళాడు, అయిపోయింది. భగీరథుడు అంశమంతుడు కుమారుడు. అంటే ఏమైందంటే అంశమంతుడికి సోదరుడుగానే భగీరథుడిని చెప్తుంది ఒక చోట పురాణం. 60,000 మంది వాళ్ళు చచ్చిపోతే యజ్ఞం పూర్తయిన తర్వాత సగరుడు విష్ణువుని ప్రార్థించాడట, పరమేశ్వర, నేను ఏదో పుణ్యం కోరి యాగాన్ని నేను తలపెడితే వంశనాశనం అయిపోయింది, వంశాంకురం మిగలలేదు, ఏమిటి నాకు గతేనంటే నీ యాగ ఫలంలోంచి ఒక పుత్రుడిని ఇస్తున్నానని చెప్పి భగీరథుడిని ఇచ్చాట ఆయన. భగీరథుడు
ఎలా ఉన్నాడంటే 5వ నెలలోనో 6వ నెలలోనో ఆపరేట్ చేసి బయటికి తీసిన బేబీలా ఉన్నాడు. అర్భకంగా బలహీనంగా ఉన్నాడు. నారాయణుడే మనకు ప్రసాదించిన ఈ భగీరథుడు ఇలా ఉన్నాడు. ఏమిటనంటే పురుష వీర్యంలోంచి పుట్టలేదు, క్షత్రియ వీర్యంలోంచి పుట్టలేదు, కాబట్టి వాడు యాగఫలంగానే వచ్చాడు. యాగమేమో అనేక పుత్రులకు నాశనానికి హేతువైన యాగం, దాని ఫలం ఇలా ఉంది అని చెప్పి బ్రాహ్మణులు అతనికి సమాధానం చెప్పారు. అష్టావక్రుడి కథలో ఒక మాట నేను చెప్పలేదు. అష్టావక్రుడు వంకరటెంకరగా కుంటుకుంటూ పొంగుంటూ లేస్తూ నడిచేవాడు. పాపం ఒళ్ళంతా 8 వంకరలుగా ఉంది. అష్టావక్రుడు వెడుతుంటే ఈ భగీరథుడు, వీడు అర్భకుడు కదా, వీడు అలాగే పడుతూ లేస్తూ వంకరగా నడుస్తున్నాడు. అష్టావక్రుడు అనుకున్నట్ట వీడు నన్ను ఆక్షేపిస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు అని అనుకుని, ఓహో రాజు కొడుకు కాబట్టి వీడు వంకరటెంకరగా నడుస్తున్నాడు, సరే వీడికి అహంకారం చాలా ఉంది అని అనుకుని వాడికి శాపోదకంతో వాడి మీద జల్లాడు. ఏమన్నాడంటే, మళ్ళీ ఆయనకి 2 సెకండ్ థాట్ వచ్చింది. వాడి శరీర స్థితి అలా ఉందో, నన్ను నిజంగా ఎక్కిరిస్తున్నాడో నాకు తెలియదు కదా, వీడు దుర్బుద్ధితో నన్ను ఆక్షేపించేవాడే అయితే నశిస్తాడు, వాడి శరీరం అవయవ నిర్మాణం నాలాగే ఉండి దిక్కులేక ఇలా దుఃఖపడుతున్నవాడైతే వాడి శరీరం దృఢంగా ఆరోగ్యంగా దివ్య తేజస్తో వెలుగునుగాక. హరమే ఆ నీళ్లు చల్లాడు. వాడి సంకల్పం, వాడి ఉద్దేశం మంచిదే కదా, వాడి దివ్య సుందర విగ్రహంతో బలిష్ఠుడైనాడు. అష్టావక్రుడికి అనుగ్రహం చేత భగీరథుడు అర్భకుడైన వాడు ఉత్తమమైనటువంటి శరీరాన్ని ధరించాడు అని పురాణం చెప్తాడు. ఆ తర్వాత ఆ భగీరథుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ కథంతా మనకి తెలిసిందే. వేద్గంగనేమో పాతాళానికి తీసుకొచ్చాడు. ఆ సగరపుత్రులందరూ ఆ భస్మరాసుల యందు గంగ స్పర్శ మాత్రం చేత వాళ్ళు ముక్తిని పొందారు. గంగకి అంత శక్తి ఏమిటో, అందుకని గంగా స్నానం మనం చేస్తాం. పాపక్షయకరమే కాదు, చచ్చిపోయిన తర్వాత బూడిది గంగ స్పర్శ చేత జీవుడు లేడక్కడ, బూడిదికి గంగ స్పర్శ కలిగితే పూర్వ శరీరంలో ఉండిన జీవుడు ప్రేతగా ఉన్నవాడు వాడు ముక్తిని పొందుతున్నాడు. భస్మానికి గంగ స్పర్శ జీవుడికి ఉత్తమగతి హేతు అవుతుంది. ఈ ఆర్య రహస్యములు ఎవరికి అర్థమవుతాయి, ఎలాగ అర్థమవుతాయి, ఏమిటి దీని అర్థం? సులభం కాదు, లాజిక్తో చెప్తే విషయం తెలిసేది కాదు. ఇది లాజికే లేదు దీనికి. ఏనాడైతే మనం ఆర్య సంస్కృతిలో ఉండేటువంటి మౌలిక సూత్రములను ధర్మాలని ప్రశ్నించకుండా విశ్వాసంతో నమ్మడానికి అలవాటు చేసుకుంటామో అప్పుడే మనకి భవిష్యత్తు ఉంది. మన బుద్ధి కుశలత చేత దానికి పరీక్షించి దాంట్లో మన లాజిక్ని అప్లై చేసి నా లాజిక్కి ఇది పాస్ అయింది కాబట్టి ఇది సత్యమే అనుకుంటే మనకు తెలిసిన లాజిక్కి మనకు ఉండే విజ్ఞానం చాలా తక్కువ. మనం పరీక్షించేందుకు అధికారులమే కాదు, మనకు ఉండేటటువంటి యుక్తి బుద్ధి కుశలత చాలా అల్పం. కాబట్టి ఈ గంగ అనేటటువంటి వస్తువు అప్పటికి ఇప్పటికీ నేటికి కూడా గంగోదకం, ఆ యజ్ఞంలో గంగోదకం జల్లుకుని మనం పవిత్రీకృతం అవుతున్నాం, పవిత్రం అయినామని అనుకుంటున్నాం. గంగకు అటువంటి శక్తి ఉంది. జీవితంలో ఒక్క మాట గంగా స్నానమైనా చేస్తారమని ప్రతి భారతీయుడికి పెద్దలు చెప్తారు. ఇల్లు వాకిలి వదులుకుని నడిచి వెళ్ళి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చారు. 2 సంవత్సరములు ప్రయాణం చేసి బళ్ళలో వెళ్ళి ఎద్దు బండిలో వెళ్ళి ఆ గంగా స్నానం ముందు అటువంటి నిష్ఠ భారతీయులకు ఉంది. గంగ అంతా అపవిత్రంగా ఉందండి అన్నాడు ఒకడు. నేను కాశీలో తిరుగుతుంటే, అయ్యా మురికిగా ఉంది కానీ అపవిత్రంగా లేదు అన్నాను నేను. ఎలాగంటే ఎలా అవుతుంది ఇది అన్నాడు. ఆయన కాస్త భక్తి శ్రద్ధలు కలిగిన వాడే. నీ వెళ్ళి ఆయనకి ఆ యోగికి నమస్కారం చేశావు కదా, నీ శరీరంలాగే ఆయన శరీరంలో మలమూత్రాలు ఉన్నాయి, ఆయనకి ఎందుకు నమస్కరించావు? ఆయనలో రక్తమాంసాలు చర్మం ఇలాగ క్షీణించి కూడా అందంగా కూడా లేడు ఆయన. నీవు భౌతికమైన సుందరమైన దేహంతో ఉండే అందమైన వాడు ఎవడైనా నమస్కారం చేస్తావా? కాబట్టి భౌతికంగా కనపడేటటువంటి శుభ్రత అశుభ్రత అనేటువంటి భౌతికమైనవి, పవిత్రత దీనికి పైన వెనుక ఉండేటటువంటి దాని యొక్క రహస్యమైనటువంటి తత్వం. అది తత్వానికి మొక్కుతాం. గంగా ఎంత మురికున్నా పవిత్రమైనదే. అలాగని చెప్పి మురికి చేస్తే పర్వాలేదని నేను అంటం లేదు. అంత పవిత్రమైన గంగని మురికి చేయడం పాపంగా భావించాలి మనం. కాబట్టి అది లేకపోవచ్చు కానీ పవిత్రంగానే ఉంది. ఆ రెండింటికి తేడా. క్లీన్గా ఉందంటే ఇంట్లో స్నానం చేస్తాం, సబ్బు పెట్టుకుని మంచి వేడి నీళ్ళు, పవిత్రం అంటామా వాటిని?
ఇంట్లో కూడా నీళ్లు బాగా ఉన్నాయంటే పవిత్రమైన అంటం లేదు, శుభ్రంగా ఉన్నాయంట. ఆ 2 అంతస్తుల్లో ఆర్యుడు చూస్తాడు ప్రతి వస్తువును. భౌతిక స్థితి, తాత్విక స్థితి 2 దృక్పథములు ఉన్నాయి ఆర్యుడికి, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎంతైంది టైము? భగీరథుడు గంగని భూలోకానికి తీసుకొచ్చి అతడి పితరులకు ఉపకారం చేయడం కాదు, మనకు ఉపకారం చేసిన వాడు శాశ్వతుడైనాడు. మనమంతా భగీరథుడికి రుణపడి ఉన్నాం. వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు చచ్చిపోయినారు ఆయన అగ్నికి తప్పు పని చేసి. కానీ మరి అది లోక కళ్యాణ హేతు అయింది కదా, లేకపోతే కపిలుని దూషించవలసి వస్తుంది. అంత ఉగ్రంగా తపస్సు ఎలా చేస్తున్నారండి వాళ్ళు, బూడిదేటట్టు తప్పు కదా అనొచ్చు. ఏమిటి మనిషి విమర్శకి బుద్ధి ఉండక్కర్లేదు. ఆయన దయామయుడు అంటారు కదా, హింసని ఒక లేడీని చంపితే అంత పెద్ద ఉపన్యాసం చెప్పాడు, ఇప్పుడే మీరు చెప్పారు. ఆయన నేత్రాగ్నికి 60,000 మంది చచ్చిపోతే ఆయన ఏమో హింస అండి ఆయనది అడుగుతారేమో అనుకున్నాను, అడగలేదు. వాళ్ళ అధర్మం వల్ల కాలిపోయినారు ఒకటి, ఆయన వాళ్ళని చంపే సంకల్పం లేదు ఒకటి. ఆ మృత్యువు వల్ల వాళ్ళకి ముక్తి లభించింది, కానీ అదొప్ప మళ్ళీ లేకపోతే ఉత్తర జన్మకి ఇలాగే పుడతారు. ఏముంది అందులో? వాళ్ళ మహాత్ముల యొక్క స్పర్శ, వాళ్ళకి ఆగ్రహం కూడా వస్తే ఏదైనా సరే వాళ్ళతో వాళ్ళ ఆగ్రహం కూడా ముక్తికి హేతు, ఉత్తమగతి హేతు అవుతుంది. అందువల్ల వాళ్ళు మహాత్ములు. అలా అర్థం చేసుకోవాలి. సమ్యక్ దృష్టి కావాలి. మన ఆర్య దృక్పథానికి మనం అలవాటు చేసుకోవాలి. మర్చిపోయినా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆర్య సంస్కృతిని ఒకప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ పుట్టేవి కాదు. కృష్ణుడు రాసక్రీడ యందు అంత అవినీతి లేదా అనే ప్రశ్న పూర్వం ఎవడు అడిగాడు? ఇది ఇప్పుడు అడుగుతున్నాం మనం. ఎలా అడుగుతున్నామంటే అధికారం లేకుండా అడుగుతున్నాం. ఆయన్ని అవినీతుడు అనేటటువంటి, అవినీతిలో సంచరించాడు కృష్ణుడు అనేటువంటి మాట అనే ముందు మనం ఎంత నీతిమంతులమో ఒక్క మాట అనుకున్నామా? ప్రశ్నించుకున్నావా? మనసా వాచా కర్మణ అంత నీతిమంతులంగా ఉన్నామా మనం? ఆ ప్రశ్న వేయడానికి అధికారం ఎక్కడ వచ్చిందని మొదటి ప్రశ్న. సమాధానం తర్వాత. ప్రశ్న అధికారం లేకుండానే అడగడం నేర్చుకోవడం చేత ఆర్యధర్మం అవమానం పాలవుతుంది. ప్రతివాడిని ప్రశ్నించవచ్చు. అదిగే ముందు అతడి ప్రవర్తనలో వక్రత్వాన్ని దూషించే ముందర మన ప్రవర్తన అలా ఉంటేనే అడగడానికి వీలవుతుంది. శిశురుడు అనేటువంటి ఒక మహారాజు అనేక యాగములు చేసి అనేక మంది బ్రాహ్మణులకు భూరిగా సంభావనలు ఇచ్చి దాన ధర్మాలు బాగా చేస్తున్నాడు. కీర్తి విని ఆయన ఎందు అనుగ్రహం కలిగింది కపిల మహర్షికి. జేగీషవీడు అనేటటువంటి ఒక ఋషి పొంగవుడు ఆయన తన శిష్యుణ్ణి వెంట పెట్టుకుని ఆ అశ్వశరుడు అనే రాజు ఇంటికి వెళ్ళాడు. ఇద్దరికి కూడా కపిలుడు కూడా పాదపూజ చేసి నమస్కరించి కపిల మహర్షికి మొక్కి, మహాత్మా మీ రాకతో నేను ధన్యుడిని అయినాను. విష్ణువు యొక్క కటాక్షాన్ని సంపాదించాలంటే నేను ఏం చేయాలో తెలపండి అని అడిగాడు. ఆయన ఏంది ఎంత అనుగ్రహమో కపిలుడికి, పరీక్ష కూడా తెలియదు. నేనేనయ్యా విష్ణువుని అన్నాడు. అంత దయ. నేనే వచ్చాను, నన్ను ఆరాధించి నీవు కృతార్థుడివై అన్ని కోరికలు తీర్చుకో, నేను కాక వేరొక విష్ణుమూర్తి లేడు అన్నట్ట. మరి వాడిలో అది కూడా ఒక పరీక్ష అయింది. ఎంత మహాత్ముడైతే కాను వేరే విష్ణువుడు లేడు, నేనే విష్ణుని అంటాడు ఈయన. మహాత్ముడు కదా అని పాదపూజ చేస్తే ఇట్లా అంటాడు ఈయన అని వాడికి కొంచెం సహించలేదు ఆ మాట. వాడు అది పరీక్ష అయింది. ఏం చేసినా మనిషితో తప్పే, అన్ని తప్పులు. వాడికి వరం ఇవ్వండి, సందేహిస్తాడు. ఈయన వరం ఇచ్చాడు, నిజంగా అవుతుందా అని అనుకుంటాడు. ఇవ్వలేదు అనుకోండి, స్వార్థపరుడు డబ్బిస్తే ఇస్తాడేమో ఈ పనులని. ఏదైనా చేయండి, మనుషుణ్ణి రంజింపలేదు. నరన్న రంజయతి బ్రహ్మోపి, బ్రహ్మ కూడా నరుణ్ణి రంజింపజేయలేడు. బ్రహ్మోపి నరన్ నరంజయతి అని ఒక వాక్యం ఉంది. ఏమంటాడు? నీకంత అలా మొహం పెట్టావేంటి? ఆమదం తాగినట్టు నేను విష్ణుని చెప్తుంటే నీకు భక్తిభావం కలగలేదా అంటే, స్వామి నేను విష్ణుమూర్తిని ఎరుగుదును బాగాను, ఆయనకు 4 భుజాలు ఉంటాయి, శంఖం చక్రం కదా అవన్నీ ఉంటాయి కదా, పద్మమాలాధరుడు దిజల మంగళమూర్తి, మీరు చూస్తే ఇలాగ ఉన్నారు అని అన్నట్టవాడు. అయినా ఆయన దయ అపారంగా ఉంది. వాడి పూర్వపుణ్యం ఏమిటో వాడి శిక్ష పడాలి అసలు. అప్పుడు తను విష్ణు రూపంలో సాక్షాత్కరించాట. చతుర్భుజరే విష్ణు స్వరూపంతో తను సాక్షాత్కరించాట. నేనే విష్ణుని చెప్పాను, ఇప్పుడు చూడమని. ఎంత దయో ఏమిటో అది.
ఈశవుడు అనేటువంటి తన శిష్యుడైన ముని అక్కడ ఉన్నాడే, అతడు గరుత్మంతుడిగా మారాట అక్కడే అతని సన్నిధిలో. అయినప్పటికీ మనిషి బుద్ధి ఇంకా రిపేర్ అవ్వలేదు. తన కళ్ళని తన నమ్మక ఉమటిలో గిచ్చుకుని చూసుకుని ఇవన్నీ చూసి ఇద్దరు కలవ అని అనుకుని ఇదంతా మోసమేమో అని అనుకుని ఇంకా సందేహంలో అలాగే ఉన్నట్టు నమస్కరించలేదట. పైగా ఇంకా నీ సందేహం ఏమిటని అడిగితే, విష్ణుమూర్తి కమలనాభుడు అంటారు, ఆయన శేషజాయి అంటారు, మరి మీరు ఇక్కడ నుంచున్నారు కదా, మా ఇంట్లో నుంచున్నారు కదా, మా ఇంట్లో ఉంటే విష్ణుమూర్తి ఎలా అవుతారు మీరు? అప్పుడు ఆయన వైకుంఠాన్ని కూడా అక్కడ కల్పించి తాను శేషశాయి కమలనాభుడుగా బ్రహ్మను కూడా చూపిస్తూ తన నాభిలోంచి పుట్టిన మహాకమలం, ఆ పైన బ్రహ్మ ఉండడం, ఇదంతా ఆయనకి దర్శనం ఇచ్చాట. అప్పుడు ఈ జైగీషవుడు ఈ ముని బ్రహ్మదేవుడు అయినాడట. అయినప్పటికీ ఆ శిశురుడికి సందేహం తీరలేదు. ఎంత మూర్ఖత్వానికి ఎంత పరాకాష్ట చూడండి. అయినా మోసమే అనుకుంటాడు, ఏమో ఇంద్రజాలం చేస్తున్నాడేమో, మ్యాజిక్ చేస్తున్నాడేమో, ఎవడికి తెలుసు. అప్పట్లో వీడికి సందేహం ఇలాగే ఉంది. చూస్తుండగా అది సభ, రాజసభ, సభా మంటపము, రాజసభలో ఉండే సభికులు అంతా అంతర్హితులైపోయారు, ఎవరూ లేరు అక్కడ. దానం అయిపోయింది. వాడు చేస్తున్న పెద్ద యజ్ఞశాల ఉంది కదా, యజ్ఞాలు చేస్తున్నాడు కదా, యజ్ఞశాలలో కదా ఈయన దర్శనం ఇస్తే తిరస్కరించడం. దుష్టమృగములన్నీ పులులు, సింహాలు, దాని నిండా పాములు వచ్చేసాయట. యజ్ఞశాలంతా దుష్ట జంతువులతో నిండిపోయింది యజ్ఞశాల. వాడికి తీవ్రమైన భయం వేసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈయన కపిలుడు మహర్షి, ఈయన విష్ణువే అని. ఈ గాథ యొక్క సారాంశం ఏంటంటే, సత్వగుణం మనిషిలో లేనప్పుడు, సత్వగుణం ఉంటేనే అతడు విష్ణువుని అతడు నమ్మి ఉండేవాడు. అతడిలో రజోగుణం తమోగుణం ఉండడం చేత భయాక్రాంతుడైనప్పుడే విష్ణువుని గుర్తించగలిగాడు. కానీ వాడిలో రజస్సు తమస్సే ఉంది. ఇంత యజ్ఞం చేసిన సత్వగుణమందు కోరిక ఉంది, విష్ణువు కావాలనే కోరిక ఒకటి ఉంది, అంతేకాని అర్హత లేదు, తీవ్రమైన కోరిక ఉంది. మళ్ళీ అదే ఈ గుణాలు కలిగిన వాడికి అనుగ్రహం ఎలా కలిగింది అని వాడిని అంత కష్టపడి రిపేర్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఆయనకి నమ్మకపోతే మంచిగా నీళ్ళు వస్తానని వెళ్ళిపోవాలి, తనకేం నష్టం లేదు కదా. వాడు ఏ రూపంలో నేను ప్రూవ్ చేసుకోమంటే ఆ రూపంలోనే తనకు కనబడి తాను ప్రూవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? వాడికి తీక్షణమైన కోరిక ఉండింది. వాడి గుణములో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా విష్ణు ధ్యానం కంటే విష్ణువుని చూద్దామనే కోరిక, దర్శిద్దామనే కోరిక చాలా తీక్షణంగా ఉండిందన్నమాట. ఆ కోరిక యొక్క బలం చేత ఈయన స్వయంగా నడిచి వచ్చాడు. మళ్ళీ ప్రార్థించాడు, నా పొరపాటు మన్నించమని అన్నాడు. అయితే దర్శనమైంది, నాలో సంపూర్ణమైన జ్ఞానం కలగాలి. దర్శనం మాత్రం చేత జ్ఞానం కలుగుతుందనే రూల్ లేదు. కోరికలతో దర్శనం చేస్తారు, తపస్సుకి దర్శనం అవుతుంది. ఆ కోరిక ఇచ్చిపోతాడు కానీ జ్ఞానమును మోక్షం ఇస్తాడా? అప్పుడు కూడా అంతర్ధానేది కపిల ముని అక్కడే ఉన్నాడు, తాను అక్కడే ఉన్నాడు, సభ ఉంది, యజ్ఞ మంటపం అంతా ఉంది. అప్పుడు అడిగాట, మహాత్మా, అజ్ఞానంతో ఇలా ఉన్నవాడికి నాకు విష్ణుపదం ఎలా లభిస్తుంది? ఆయన నేను సర్వాంతర్యామిగా నిజ తత్వంలో ఎలాగ దర్శించగలుగుతాను అని అడిగితే, నీవు విష్ణు భక్తుడవు, ఎట్లు వశపరుచుకుంటాను అని చెప్పి అడుగుతున్నావు. బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా విష్ణు రూపమే అని నీవు గ్రహించిన నాడు అతడు నీకు వశమవుతాడు. విష్ణు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని నిరూపించడానికే నేను నీకు చెప్పాను. నీకు ఏ జ్ఞానం కలిగితే ముక్తి కలుగుతుందో ఆ జ్ఞానానికి హేతువైనటువంటి దర్శనం నీకు ఎలా ఉండవలనో అలాగే నీకు నేను కల్పించాను. నేను నీ ఈ సత్యం మహాసత్యం గ్రహించి కులధర్మాన్ని జాగ్రత్తగా నువ్వు చేసుకుని వేదవిహితమైన ఆచారాలను నిన్ను చేస్తూ సుజ్ఞానం పొంది మోక్షం నువ్వు పొందగలవు భవిష్యత్తులో అని కపిల మహర్షి జైగీషవుడు అనే మునితో కలిసి వెళ్ళిపోయినాడు. వరాహ పురాణంలో గాథ మిగిలింది రేపు. ఈశ్వరుని యొక్క ప్రతిపాదన ఎలా ఉందంటే, రాసలీలలో కృష్ణ చరిత్ర అంతా కూడా కోరేవాడు, పొందేవాడు, అనుభవించేవాడు మనుష్యుడు. ఇది మనుష్యుడు కోరుతాడో అది పొందుతాడు, అనుభవిస్తాడు. ఇది మనుష్యుడే యొక్క లక్షణమే తప్ప ఈశ్వరుడు దేంట్లోనూ కర్త కాడు. ఈశ్వరుని యొక్క స్థితి ఎట్లా ఉందంటే, ఇచ్చేవాడు కాదు, చేసేవాడు కాదు, తీర్చేవాడు కాదు, ఇవ్వననేవాడు కాదు. తటస్థంగా అతడు అక్కడ ఉంటాడు. మనుషులు శృంగార భావంతో కానీ, శత్రుభావంతో కానీ,
ప్రేమభావంతో కానీ భక్తిభావంతో కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పరమాత్మను తమ వంటి మరొక రెండవ వ్యక్తిగా పొందుతారు, దాతగా చూస్తారు, సంహర్తగా చూస్తారు. ద్వేషం చేత వెళ్ళి తల్ని అతడు చంపుతున్నాడనే భావంతో చచ్చిపోతారు. అనుగ్రహిస్తున్నాడనే భావంతో అనుగ్రహించబడి ఆనందాన్ని పొందుతారు. మోహంతో ప్రేమతో వెళ్ళి అతడు తన్ని భర్తగా స్వీకరించాడనే భావం వీళ్ళు పొందుతారు. ఏ ఏ భావంతో జీవుడు ఈశ్వరుని చేరుతాడో ఆయా అనుభూతి వాళ్ళకు వస్తుంది. ఆ వస్తువును పొందుతారు. నిజంగా అది వీళ్ళకే పొందడం అనేది జరుగుతుంది, కానీ ఇవ్వడం అనేది అతడికి జరగదు. అక్కడ క్రియాశూన్యుడు, సమస్త క్రియలకు కర్త అతీతమైనటువంటి స్థితిలో అతడు ఉండడం చేత ఇదంతా జీవుల చరిత్రే తప్ప నిష్క్రియుడు ఈశ్వరుడు అని చెప్పి ప్రతిపాదిస్తోంది భాగవతం. సందేహం, ఆయన కూడా ధర్మాల్ని రక్షించడానికి వచ్చాడు కదా, అతడు ఇట్లాంటి పని చేయొచ్చా అంటే అతడిలో ఒక వ్యక్తిత్వాన్ని చూడడం చేత వచ్చే సందేహం అది. అక్కడ కృష్ణుడు అనేటువంటి ఒక వ్యక్తి ఈ స్త్రీలతో ఆ ప్రకారంగా సంచరించినటువంటి ఒక మనుషుడు లేడు. అక్కడ ఉన్నాడనే భావం ఉంటే మనుషము మాత్రుడుగా అక్కడ ఒకడు ఉన్నాడని, అతడు వీళ్ళని చేరతీస్తున్నాడని, వీళ్ళని రంజింపచేస్తున్నాడని, వీళ్ళని గాఢాలింగన చుంబనాదులతో సంతోష పెడుతున్నాడని, వీళ్ళ ప్రేమని మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాడని ఈ భావాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ యందు అనువర్తించవు. అది లేదు అక్కడ. ఇదంతా కూడా జీవుడు ఏదేది కోరుతున్నాడో అది అక్కడ లభిస్తుంది. అతడికి ఇక నిష్క్రియత్వాన్ని ఒకే వస్తువు ఉన్నది, అది నిష్క్రియమైనటువంటిది, సర్వకారణకారణమే. కానీ ఒక వ్యక్తి యొక్క తాత్కాలిక ఒకనొక సంఘటన యందు ఒక సుఖాన్ని కానీ దుఃఖాన్ని ఇచ్చే వస్తువు అది కాదు. పాపం చేసినవాడు పాపఫలం పొందుతున్నాడు, పుణ్యం చేసినవాడు పుణ్యఫలం పొందుతున్నాడు అంటే ఈతడు చేసే కర్మ ఈతడే మళ్ళీ తిరిగి ఫల రూపంలో అనుభవిస్తున్నాడే. కానీ పాపం చేసేవాళ్ళు ఆయన శిక్షిస్తున్నాడని అంటే ఎలా ఉందో అది కేవలం గౌణం అన్నమాట. పుణ్యమూర్తులను అనుగ్రహిస్తున్నాడు గౌణం. అలా చేస్తున్నాడు అనేటువంటి మాట మనం వాడతాం, కానీ అతడు ఎవరి యందు ఎట్లాంటి భావనతోనూ అతడు సంచరించడు, నిష్క్రియుడు. కాబట్టే అతడు పరమాత్మ, దివ్యాత్మ, సర్వాంతర్యామి, సర్వకారణకారుడే. కానీ దీనికి కారణం కాదు, కార్యం కాదు, క్రియ లేదు, అక్కడ ఏమీ లేదు. అతని యందు వ్యక్తిత్వము కర్తృత్వము ఆరోపించిన వాడు అతన్ని పొందలేడు, అతన్ని అర్థం చేసుకోలేడు. అతని ఏ కర్తృత్వం ఆపాదించాడు, ఎందుకంటే అధర్మాన్ని చేశాడు కదా అని కర్తృత్వం అతని ఎందు ఆపాదించబడింది. మరి ఇదెందుకు కలిగిందంటే నీ యందు అధర్మ భావన ఉండడం చేత, ధర్మాధర్మ వివక్షత, ఇది ధర్మం ఇది అధర్మము అనేటువంటి బంధనంలో ఉండడం చేత, నీకు ద్వంద్వ స్థితిలో నీవు ఉండడం చేత పరమాత్మకు ఈ ద్వంద్వ స్థితిని ఆపాదించి అది ధర్మమే ఇతడు చేసింది అధర్మం కదా అని చెప్పి మనం అంటే మన వంటి మన ఒక మానవ మాత్రుడిగా ఈశ్వరుని భావన చేసినప్పుడు ఆ తత్వాన్ని మనం పొందలేము. దాని సారాంశం. భాగవత మతంలో బాగా ద్వేషించి క్రోధంతో ఆయన చంపేస్తానని వెతుక్కున్నవాడు అతన్ని నృసింహమూర్తిగా చూస్తాడు, తను చంపేసినట్టు భావం పొందుతాడు, వాడు చచ్చిపోతాడు. కంసుడు నన్ను చంపుతాడేమని భయభ్రాంతుడై ఉన్నాడు, అతను ఇంకా వీడు ముట్టుకొనే లేదు, ఎదురుండా ఉన్నాడు, నా గొంతు తీసి చంపేస్తున్నాడు, అయ్యో చచ్చిపోతున్నాను, చచ్చిపోయాడు. ఉన్నాడు అంతే. అతడు ఎలా భావించుకున్నాడో తనని వచ్చి చంపబోతున్నాడని భావనే అతడి యథార్థమైంది. నన్ను భర్తగా వచ్చి నన్ను చుంబనాది ఆలింగనాథులతో నన్ను గారవిస్తాడనే స్త్రీ యొక్క భావన దానికి అది సత్యం అయిపోయింది. ఈ ఈశ్వరతత్వం అవగాహన చేసుకోవడం సులభం కాదు. గాథగా వింటూ ఉండాలి. తత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం లోపల అంతఃకరణలో చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఈ కథ అంతా కూడా, ఈ చెప్పేవారంతా కూడా, భాగవత కథ చెప్తున్నటువంటి ఆ గ్రంథకర్త కూడా చాలా సటిల్గా అక్కడక్కడ అతడు నిష్క్రియుడని చెప్తూనే ఉన్నాడు, అతడు పరమాత్మని చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ మన కోసం మన రిప్రజెంటేటివ్గా ఆ పరీక్షిత చేత ప్రశ్న వేస్తూనే ఉన్నాడు. దాని సమాధానం శుకుడే చెప్తున్నాడు. శుకుడు అంటే ఎవరు? వేదవ్యాస మహర్షి యొక్క నోముల పంట. అతడు తపఫలంగా అతడు పొందినటువంటి శుక మహర్షి దేహాత్మభావన లేని బ్రహ్మభావన యందు నిరంతరము ఉంటూ నిర్గుణమైన నిరంజనమైన అద్వైత స్థితిలో ఎప్పుడూ ఉండేటటువంటి వాడు, అట్టివాడు ఆయన శుకుడు. అతడు చెప్తున్నాడు ఈ ప్రపంచంలో అసత్యము అసత్యాన్ని పొందుతోంది అని దీని అర్థం. జీవుడు అసత్యము, ఇతడు పొందేటటువంటి
ఫలము అసత్యం. ఆ చుంబనాదులన్నీ కూడా ఆ జీవుడు ఊహించుకుని కోరుకుని తెచ్చుకుని అనుభవిస్తున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు అక్కడ. అతడు ఉన్నాడే నిష్క్రియుడు, అలా ఎప్పుడూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ మనుష్య రూపంలో అవతరించిన సమయంలో కూడా ఆ పరమాత్మ తత్వం ఎలా ఉందో అలాగే ఉన్నాడు. అతని శరీరం అతన్ని బాధించలేదు, ఆ శరీరం చేత బాధ్యుడు కాలేడు. శరీర లక్షణము వీళ్ళు ఊహించుకుని ఇతడు సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. మరి ఆ కృష్ణుడే చాలా భయంకరంగా కూడా ఉన్నాడు. శిశుపాల వధాలుతుడు ఏదైతే అవతల వాడి యొక్క అర్హత ఏదో, వాడి భావన ఏదో, అదే అతడు అక్కడి నుంచి పొందుతాడు. అలాగే 8 భార్యలు ఉన్నారు ఆయనకి. భద్ర, లక్షణ వీళ్ళందరూ కూడా అసూయాగ్రస్తులుగా కూడా ఉండేవారు. ఒక్కొక్క మాట ఆ సత్యభామాదేవి అంటే చాలా ప్రేమను అనుకునేవారు. ఏం జరుగుతూ ఉండేదంటే వాళ్ళకి ద్వారకలో అసూయ చేత ఇప్పుడెక్కడొస్తాడు ఆయన అని ఉద్యానవనంలో తిరుగుతూ తన ఇంటి ముందర, తన భవనం ముందర ఉద్యానవనంలో తిరుగుతూ ఆయన నా దగ్గర ఎందుకు వస్తాడు, సత్యభామాదేవి దగ్గర ఉంటాడు అని విసిగి దుఃఖంతో లోపలికి ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచి నీ కోసం చూస్తున్నానని ఆ పక్క నుంచి పడుకుని ఉండేవాడు. ఏం చేస్తుంది అతని ఎందు దోషారోపణ ఎప్పుడైతే చేసిందో ఆ దోషం తన ఎందే ప్రతిబింబిస్తుంది. తనదే తప్పు అని వెంటనే వాళ్ళకి తెలుస్తుంది. పరమాత్మ వస్తువుకి నిష్క్రియత్వం ఉంటుందని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ కర్తగాడు భౌతికమైన లోకాల్లో ఏమీ కూడా ఏ జీవుల యొక్క కర్మ సుఖము దుఃఖము అతడు కర్తగాడు. అట్లాంటి పరమాత్మను అలాగే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మన లోపల, అనుగ్రహం అంటే ఏమిటి, తీసుకోవడం అన్నమాట. మన ఇలా ఎత్తి చంటి పిల్లని ఎత్తుకోవడం లాంటిది. లోపల ఆత్మ వస్తువు ఉండనే ఉంది, వెతుక్కునే పనేమి లేదు. చిత్తం అనేటటువంటిది ఆ లోపల ఉండే ఆత్మను కృష్ణ రూపంలో అన్వేషించి పొందవచ్చు. భక్తిభావంతో ఆత్మ లోపలే ఉంటుంది అది. ఈ చిత్తం వీళ్ళు ఈ భ్రాంతి అంతా కూడా గోపికలు పొందే సుఖదుఖాలు, ఏడవడం, ఈ ఆనందం అంతా కూడా చిత్తం. అది ఆ చిత్తం లోపలుండే ఆత్మ వస్తువును, పరమాత్మ వస్తువును అతి సన్నిహితంగా చిత్తానికి ఆత్మ కంటే సన్నిహితమైన మరొక పదార్థం లేదు. ఈ చిత్తం ఆ పరమాత్మను పొందేటప్పుడు భర్తృభావంతో ఒకడు పొందాడు, శత్రుభావంతో మరొకడు పొందాడు. లోపలికి వెళితే అక్కడే కనపడుతున్నాడు. వాళ్ళకి చిత్తభ్రాంతి, చిత్తం ఆ పరమాత్మ వస్తువును అంతర్యామిని చూస్తూ ఉండడం చేతనే బాహ్య ప్రపంచంలో ధర్మాధర్మ విషయం కోల్పోయినారు. అందుకనే అలాగా చంటి పిల్లల వలె బాలోన్మత్త విశాచం అలా ఉంటారని ఆ అనుభూతి కలిగిన తర్వాత ఆ ఇంటాక్సికేషన్ అనండి దాన్ని, అంటే ఈ ప్రపంచ స్పృహ పోవడమే ఇంటాక్సికేషన్ అంటారు. అలాంటి స్థితి మన అందరికీ కూడా సాధ్యం. ఏం చేతనంటే దాన్ని ఏ భావంతో మీకు ఏది కావాలనుకుని అతన్నే అడుగుతారో అట్టి భావాన్ని మనం పొందుతారు అని చెప్పి నిష్క్రియుడని చెప్పి చెప్తుంది భాగవతం. అతడి క్రియాశూన్యుడు, సర్వకారణకారణుడే కానీ ఏ కారణము కాదు. అతను కారణాలకు కారణం. పాపానికి పుణ్యం, పుణ్యానికి ఫలాన్ని ఈ సృష్టిలో సహజంగా ఇచ్చేటటువంటి శక్తి ఏదో అదే తప్ప ఏ వ్యక్తికి ప్రత్యేకంగా నీవు పాపం చేశావు కాబట్టి నేను శిక్షిస్తున్నాను అని కర్తృత్వ భావనతో వైయక్తికంగా అతడు సమిష్టిగా ఉంటాడు, వ్యష్టిగా అతడు ఏ పని చేయడు. ఒకే వస్తువుగా ఉంటాడు కానీ అనేకంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళ అనేక రాసక్రీడలో అనేక మంది గోపికలకు అనేక మంది కృష్ణులు ఏకకాలం మంది కనపడడం చేత వాళ్ళ అంతఃకరణలో వాళ్ళ తపోబలంతో ఆ తపన చేత అని అర్థం. అంతర్యామిని ఆత్మలో ఆ కృష్ణుని దర్శించి అలాగే వేరుగా తిరిగారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, అతడు కాగిలించుకున్నాడు అనుకున్నారు. అదొక చైతన్యహీనమైనటువంటి పిచ్చి స్థితి. అట్టి స్థితిని మోక్షహేతుగా చెప్తుంది భాగవతం. అది పిచ్చని అనుకుంటారేమో, ఇప్పుడు ఇదంతా చేస్తే పిచ్చే కదా అండి అని క్వశ్చన్ వస్తుంది. ఉన్మాదమే కదా, ఏదైనా డ్రగ్స్ తీసుకుంటే కూడా ఇలాంటి అనుభవం కావచ్చు కదా. కాదు, వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆ కృష్ణ పరమాత్మని ధ్యానంలో పెట్టుకుని ఆ పని చేయడం చేత ఆ పిచ్చి వాళ్ళకి ముక్తిహేతు అయింది. సుమా అతడి యందు మనుష్యత్వం లయిస్తుంది. ముముక్షత్వానికి ఫలం మనుష్యత్వం నశించడమే, ఆత్మ ఒకటే మిగులుతుంది. ఆ అనుభూతిలో అతడు లయిస్తాడు. అతడు ఆ తర్వాత వాళ్ళకి తపస్సు అప్పుడే ఫలించింది. వాళ్ళ తపస్సుకి ఫలం అక్కడ ఇవ్వకుండా నందవ్రజ నుంచి అతడు ఎలా వెళ్ళిపోతాడు? ఇవ్వకపోతే, ఆ ఫలాన్ని ఇవ్వకపోతే, వాళ్ళ ఫలం వాళ్ళు పొందకపోతే ఈశ్వరుడు యొక్క తత్వ లక్షణానికి కళంకం. అది అంత తపన పొంది చేసిన తర్వాత, అంత ఏడిచిన తర్వాత వాళ్ళకి ఫలం లభించగా అతడు వెళ్ళిపోతే ఏమన్నట్టు? అలాంటి ఈశ్వరుని అడిగిన వరమే నీ వెల్పు.
అడిగితే వరం ఇవ్వని దేవతని ఎప్పుడు కొలవద్దు అని మామూలు నీతి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అవతార కార్యక్రమం బయట చాలా పని ఉంది, వీళ్ళకి తొందరగా లభించింది. ఆయన బయట అవతార కార్యక్రమం లేకపోతే 120 ఇక్కడే ఉండేవాళ్ళు, వీళ్ళు తపస్సులు ఇంకా అలాగే ఉండేవారు అసంపూర్ణంగా. వీళ్ళకి అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇది ఈశ్వరతత్వంగా భావన చేయండి. భాగవత మతం కపిల మహర్షిది సాంఖ్యం, సమన్వయం. అబ్బో అన్ని మార్గములు అనేకం, గమ్యస్థానం ఒకటి, ఒక చోటికి చేరతాయి ఈ దారులన్నీ. ఇంకా సూక్ష్మంగా ఆయన బోధల యొక్క సారాంశం చెప్పాడు. కపిల యొక్క సాంఖ్యం షష్ఠి తంత్రం అనే పేరుతో 60 సూత్రములతో ఉండే మహా ఉద్గ్రంథం అది. దాని కారికలు ఈశ్వరకృష్ణుడు మొదలైన వాళ్ళ కారికలు రాశారు. దాని మీద చాలా బ్రహ్మాండమైన గ్రంథం ఉంది. సాంఖ్యం ఎప్పటికి కూడా మనుషుల్లో బుద్ధిమంతులలో బాగా బుద్ధిని పదును పెట్టిన వారికి సాంఖ్యం బాగా ఆకలి తీరుతుంది. బుద్ధికి చాలా పదునైన పళ్ళు ఉంటే ఎంత గట్టిదైనా నవిలి తినగలుగుతుంది. అలాంటి వాళ్ళకి కటువుగా కఠినంగా ఉండేటటువంటి తార్కిక తర్కశాస్త్రానికి సంబంధమైనటువంటి సిద్ధాంత ఇష్టపేశలమైనది గట్టిది ఒకటి కావాలి. వాళ్ళు సాంఖ్యంలో వాళ్ళు బాగా కసరత్తు చేసి వాళ్ళకి ఒళ్ళు ఉన్నటువంటి కొవ్వంతా ఖర్చు పెట్టుకున్నారు చాలామంది. కానీ దురదృష్టం ఏంటంటే కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు ముక్తి మార్గం చెప్పడానికి వచ్చాడు. ఈ విషయాన్ని ముక్తికి హేతువుగా ఈ దర్శనాన్ని మనం వాడుకుందామని ముక్తి మార్గంగా దాన్ని అలాగ దర్శించగా ఆ దర్శనాన్ని విమర్శకి గురి చేసి దాన్ని బాగా ఆ ట్రెపీజ్ మీద సర్కస్ వాళ్ళలాగా దాంతో ఆడుకున్నారు. సాంఖ్యం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు యొక్క అవతారమందు జీవులను అనేక విధములు అనేక యుగములలో అనేక లక్షణములు కలిగి మనుషులు ఉంటారు. అన్ని యుగాల్లోనూ ఒకలా ఉంటారా? కొన్ని లక్షణములే సామాన్యంగా ఎప్పుడు ఒకలాగే ఉంటాయి అన్ని యుగాల్లో. కానీ వాళ్ళకి ఆ లక్షణాలు మారుతూ ఉంటాయి, కొన్ని లక్షణాలు మారుతూ ఉంటాయి. ఆయా కాలాల్లో మళ్ళీ వచ్చి వాళ్ళ బుద్ధికి అనుకూలమై వాళ్ళ ప్రవృత్తికి అనుకూలమైనటువంటి బోధ చేసి మార్గోపదేశం చేయడమే వారి ఉద్దేశం. కపిల చరిత్ర ద్వాపరయుగంలో జరిగింది, బాగుంది. అప్పుడు విమర్శించిన వాళ్ళు విమర్శించారు, అయినా కూడా ఆయన పరమాత్మ వస్తున్నారు. ఇప్పుడు సైంటిఫిక్ థింకింగ్ ఉండి ఎంతసేపు లాజిక్తో కొట్టాడేటువంటి వాళ్ళు ఈ కాలంలో మనుషులు దాన్ని ఆ ప్రకారంగా శిరోధార్యంగా స్వీకరించగలరా? కొద్దిమంది ఈ సైంటిఫిక్ వరల్డ్లో ఈ లాజికల్ థింకింగ్ వల్ల ఎఫెక్ట్ కానటువంటి పరిశుద్ధ జీవులు భారతవర్షంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకది ఆ యుగంలో గోపికలు ఎలా పొందారు, ఈనాడు వాళ్ళు అలాగే పొందుతారు. కానీ బుద్ధి పదును పెట్టినటువంటి ఈ కాలానికి ఏదైనా సైంటిఫిక్ సంబంధం, ఏదైనా సైన్స్ థియరీకి సంబంధించినటువంటిగా మాట్లాడితే వాడు చాలా బాగుంటుంది. ఎలాగంటే ఏదో సైన్స్ ప్రూవ్ చేస్తే ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకోవడం, అలా ఉంది వీళ్ళ గతి. ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బుద్ధి నాకు ఎక్కడి నుంచి వచ్చింది, విమర్శ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ప్రశ్న పుట్టగా తన బుద్ధి కుశలతో నిర్మాణం చేసుకున్నటువంటి సైన్సు ఈశ్వరుని చూపిస్తే గుర్తుపడితే అది ఉన్నాడని రుజువు చేస్తే నేను నమ్ముతాను అనేటువంటి మూర్ఖత్వం ఈ కాలానికి. దీనికి వీళ్ళకి ప్రమాణ బుద్ధి వీళ్ళ స్వయం నిర్మితమైనటువంటి సైన్స్ మీద విజ్ఞాన శాస్త్రం మీద తప్ప జ్ఞానం మీద లేదు. ప్రమాణ బుద్ధి దేని ఉందో ఆ ప్రమాణ బుద్ధికి అనుగుణమైనటువంటి మార్గాన్ని ఆయన చూపించడానికి